ప్రారంభం చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుల మహోన్నతుల జీవము కలిగిన ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రములు. 2 దినముల నుండి మా యొక్క ప్రదర్శన సభని ప్రకటించుకొని మీ యొక్క నామాన్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా, మా యొక్క జీవితంలో మేము అనుభవించిన సమయాల కంటే ఈ మందిరంలో నీ సన్నిధిలో సహోదరులతో కలిసి ఆరాధించే సమయము విలువైనది, బహు ఘనమైనది. అది వెలకట్టలేదు మా ప్రభువా. మమ్మల్ని నడిపించేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరు సామర్థ్యం కలిగి వారు మరి కీర్తనలు పాడి ఉన్నారు, సహోదరులు వాయిద్యాలు వాయించున్నారు, చప్పట్లు కొట్టినారు, చిన్నవారి నోటి ద్వారా స్తుతులు పొంది ఉన్నారు, యవనస్తుల నోటి ద్వారా స్తుతులు పొంది ఉన్నారు, పెద్దవారి నోటి ద్వారా పెదవుల ద్వారా మీరు స్తుతులు పొంది ఉన్నారు మా ప్రభువా. ఇదంతా కూడా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడినట్లుగా ఈ దినమున ఈ గడియను ఈ ఆరాధన కార్యక్రమాన్ని కుడికిలిన ప్రభావం మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి సహోదరులను దీవించి ఆశీర్వదించి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ప్రారంభించినాం ప్రభువా. ఆమేన్. వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఈరోజు కొంచెం పాటలు ఎక్కువసేపు పాడినట్టున్నారు. లేదా 10 స్టార్ట్ చేయలేదా? 11 అయిందా? అయ్యో, నేను పాటలు పాడుతున్నాను. నేను సరే, మనకి ఆదివారం ఎలాగ అవకాశం రావట్లేదు. ఇలాంటి ప్రత్యేక సమయంలో మనం పాటలు పాడతారని నేను అనుకున్నాను. ఆలస్యమైందనమాట. సరే, దేవాది దేవుడైన క్రీస్తు మేడం నామానికి నిత్యము స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన సమయంలో మరి దేవుడు గొప్పగా మనతో మాట్లాడి మనం బలపరిచి మనము ప్రభు యొక్క సన్నిధికి చేరడానికి మనం ఎలా జీవించాలి, ఎలా సిద్ధపడాలి అనే విషయాల్ని మరి క్రీస్తు థామస్ యొక్క సందేశం ద్వారా ఇప్పుడు మన కొన్ని విషయాలు మరి వాటిని పంచుకోవడం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నారు. అందుని బట్టి ప్రభు అయిన క్రీస్తు రుణంకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము తన కుటుంబం కొరకు భూమిని కొన్నాడు. ఏ భూమి కొన్నాడు బ్రదర్? మంచి బిల్డింగ్ కట్టుకుంది అనుకున్నాడా? మనం దేనికి కొంటాం ఆస్తుల్ని? మంచి సెంటర్ లో కొనాలి, లేదా మంచి ప్లేస్ లో కొనాలి, ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, దాంట్లో సుఖంగా సౌఖ్యంగా ఉండాలి అనుకుంటావు. నీ కన్నులెత్తి చూడు, ఎంత నీకు కనపడుతుందో అది నీకు ఇస్తా అని చెప్పాడు దేవుడు అబ్రహాంకి. అవునా? అబ్రహాము తన భార్య అయిన శారా చనిపోయిన తర్వాత, అందరు బాగానే ఉన్నారు ఇక్కడ? అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. అబ్రహాము తన భార్య అయిన శారా చనిపోయిన తర్వాత శారాని సమాధి చేయడానికి, నేను పరదేశిగా ఉన్నాను, నాకు భూమి కావాలి, నా భార్య సమాధి చేయడానికి స్థలం కావాలి అని అక్కడ ఉన్న కొంతమంది అడుగుతారని. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అబ్రాము, నువ్వు యెహోవా యొక్క సేవకుడివి, నీ వల్ల మాకు ఎంతో ఆశీర్వాదం వచ్చింది, నువ్వు ఇక్కడ ఉండడం వల్ల మేము ఎంతో బలపడ్డాము, ఎంతో ఉద్యమం మాకు కలిగింది, కాబట్టి ఇదిగో నా భూభాగంలో ఏది కావాలో అది తీసేసుకో అని చెప్పారు వాళ్ళు. కానీ అబ్రహాం ఏం చేశాడంటే, మీరు ఊరికినే ఇస్తే నేను దాన్ని తీసుకోను, ఊరికినే ఇస్తే నేను దాన్ని తీసుకోను, మీరు నాకు ఎంతైతే భూభాగం ఇస్తున్నారో దానికి వెల నేను చెల్లిస్తా అని ఆయన ఆ భూమికి వెల చెల్లించి భూమి కొన్నాడు. అబ్రహాం కొన్న భూమి ఏంటి? శ్మశానం అండి. అబ్రహాం కొన్న భూమి ఏంటి?
శారా సమాధి, యాకోబు సమాధి, లేయా సమాధి, రిబ్కా సమాధి, ఆ తర్వాత యోసేపు సెలియాను తీసుకెళ్లి సమాధి చేశారు. ఇలాగా ఇజ్రాయేలీ యొక్క దేహాలను సమాధి చేయడం కోసం, అబ్రహాం యొక్క సంతతిని అక్కడ పాతి పెట్టడం కోసం అబ్రహాము వెల చెల్లించి, వాళ్ళు ఊరికే ఇస్తున్నారు, నీకు ఎంత కావాలో తీసుకో, నీకు ఏం కావాలో తీసుకో, ఎక్కడ కావాలో తీసుకో అని అంటే అబ్రహాం అన్నాడు, నాకు ఊరికినే మీరు ఇవ్వద్దు, నేను దానికి వెల చెల్లిస్తాను నేను అని శారాని సమాధి చేయడానికి, శారాని పాతి పెట్టడానికి ఒక ప్రాంతాన్ని వెల చెల్లించి కొనుగోలు చేశాడు. ఆ ప్రాంతం పేరేంటి గుర్తున్నవారు చెప్పండి బ్రదర్. తీదుగురు ఒకళ్ళ తప్ప మీదో చెప్పండి. శని పేరు తిన్నట్టున్నారు. కనిపిస్తుంది, వినపడలేదు, దూరంగా ఉన్నారు. మక్పేలా, దాని పేరేంటి? ఆ గుహ, ఆ ప్రాంతము అనగా దాని అర్థం ఏంటి అంటే భాగము అని అర్థము. మక్పేలా అనగా అర్థం ఏంటి? భాగము అని అర్థం. అబ్రహాము వెల చెల్లించి భాగాన్ని తీసుకున్నాడు. అబ్రహాము ఊరికినే తీసుకోలేదు, దాన్ని వెల చెల్లించి తీసుకున్నాడు. దేనికోసం అంటే తన సంతతి, తన కుటుంబం కొరకు, తన కుటుంబ సభ్యులు చనిపోతే తీసుకొచ్చి అక్కడ పాతి పెట్టాలి అనే ఉద్దేశంతో వెల చెల్లించి కొన్న భూభాగం అది. దేవుడు చెప్పాడు నీకు ఎంత కావాలో తీసుకున్నాడు ఆయన, కానీ తీసుకోలేదు. ఆ తీసుకున్న దేవుడు ఉచితంగా ఇచ్చిన అబ్రహాం యొక్క భూభాగంలో వారిని పాతి పెట్టాల. దేవుడు ఆ భూభాగాన్ని కొని, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి అబ్రహాము భూభాగాన్ని కొని శారాన్ని పాతి పెట్టాడు. అక్కడ స్వయంగా చెప్పారు, ఆల్రెడీ అక్కడ మరొక సమాధి ఉంది. ఎవరిది? శారా సమాధి చేయబడిన స్థలంలో అంతకు మునిపే మరొక సమాధి ఉంది ఆ ప్రాంతంలో. ఎవరిది? ఎన్నిసార్లు చెప్పుంటాను నేను, ఈ మాత్రం ఈ తాజ్ తేజస్సులాగా వెలిగిపోతారు కళ్ళు మొత్తం అందరి. గుర్తుపెట్టుకోండి, ఇది ఇది ఇక్కడేమి టైం పాస్ కార్యక్రమం జరగట్లా. వధువు యొక్క సిద్ధపాటు, పెళ్లి కుమార్తెను రూపొందించడం, ఎత్తబడి వర్తమానాన్ని ఆయన మనకి ఇచ్చారు. ఆ వర్తమానాన్ని మరొకసారి మనం అక్కడ అందులో 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 ఉన్న భాగాల్ని పోగేసి, గోడ మీద చేవ్రాతలు ఉన్నాయి. క్రీస్తు బండం యొక్క సందేశాల్లో, క్రీస్తు థామస్ యొక్క సందేశాల్లో ఆ గోడ మీద చేవ్రాతలు అన్నింటినీ పోగు చేసి మనం మరలా వాటిని బోధించుకుంటాం మనం. కాబట్టి ఆరాధనకు వచ్చినప్పుడు ఒక విషయాన్ని మనం ఒకవేళ గుర్తు లేకపోతే రాసుకోండి, అది ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి, మరలా అది మీకు గుర్తుంటది. సంఘశాఖల విశ్వాసుల మాదిరిగా మనం ఉండకూడదు. మన దగ్గర ఏముండాలి? అన్ని ఆయుధాలు ఉండాలి. అప్పుడే మనం యుద్ధం చేయగలుగుతాం సాతాను పైన. స్వయంగా చెప్పారు, ఏం చెప్పారు తెలుసా? ఇప్పుడు మీరు వింటున్న ఈ మాటలు, ఈ బోధ, ఈ విషయాలు సాతానికి తెలియదు. వాడు జిప్తి కలిగిన వాడు కదా, వాడికి ఎలా తెలియదండి అనిపిద్దని అడగచ్చు. ఎందుకంటే దేవుడికి తెలుసు సాతానుని ఎంత తెలివిగా రూపొందిస్తున్నాడో ఆయనకు తెలుసు. అవునా? దాని యొక్క రూపకర్త ఎవరు? దేవుడే కదా. వాడు వస్తే వాడు ఏ విధంగానైనా సరే ఆ యొక్క దేవుని కుమారుల్లో దాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని వాడు ఏదో విధంగా బయటకు తీసేస్తాడు. చూసా, ఆదం అవ దగ్గరికి వెళ్ళాడు, ఏం చేశాడు? యుక్తిగా మాట్లాడాడు. మై డియర్ ఫ్రెండ్, అవ్వా, దేవుడు నిన్ను ఏదైనా చేయదు చెప్పాడా అంటే ఏదో చెప్పుంటాడో తెలుసండి. వాడికేం తెలీదు. కానీ అవ్వ దగ్గర నుంచి సీక్రెట్ రాబట్టాలి కాబట్టి ఎవరు అడిగాడు? తెలివిగా, యుక్తిగా దేవుడు ఈ ఏజెన్లో ఏదైనా చేయొద్దని చెప్పాడు నీకు అంటే దేవుడు చెప్పే ఉంటాడు కదా, ఏదో ఒకటి, ఇది చెయ్యి, ఇది చేయొద్దు, ఇలా ఉండు, ఇలా ఉండకూడదు, ఏదో చెప్పి ఉంటాడు కదా. దాన్ని వాడు తెలివిగా ఉపయోగించాడు. ఏదైనా చేయొద్దు అన్నాడా అంటే అవ్వ చెప్పేసింది, అబ్బా ఇతను నా రోజు నా ఫ్రెండ్, మిగతా వాళ్ళు అందరూ నా దగ్గరికి రావట్లేదు, ఇతనే నా దగ్గరికి వస్తున్నాడు అని అవ్వ ఏదైనా ఉన్న రహస్యాలు మొత్తం చెప్పేసింది.
అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, తినొద్దున్నాడు, ఇది తినడు, అలాగుంది, ఎలా ఉంది, దేవుడు మాతో ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా చెప్తున్నాడు ఆయన, మొత్తం రహస్యాలు చెప్పేసింది. అప్పుడు వాడు ఏం చెప్పాడు తెలుసా? ఓ బలేవాళ్ళు, మీరు ఆ పండు తింటే మీకు దేవతల్లా కనబడతారు, మీరు సావనే సావరు. వాడు ఏం చెప్పాడు? అసలు వాళ్ళు మరణం లేని ప్రజలుగా ఉన్నారు వాళ్ళు. అప్పుడేమన్నాడు? మీరు చావనే చావరు అన్నాడు. ఇప్పుడేమో మేము చనిపోము అంటే నువ్వు చనిపోతావు అన్నాడు. అంటే వాడు చాలా తెలివిగలవాడు. వాడు నువ్వు నీ ఆలోచనని ఏ విధంగా ఎక్కడ నీ బలహీనతలు పట్టుకొని ఆ రహస్యాలు బయటికి రాగబట్టగల జ్ఞానవంతులని అలా రూపొందిస్తారని దేవుడు తెలుసు కాబట్టి, ఇప్పుడు మనం వింటున్నటువంటి ఈ మర్మాల్ని, ఈ విషయాల్ని సాతానుని సృష్టించబడక మునిపే, సాతానుని దేవుడు ఈ లోకానికి తీసుకుని రాక మునిపే, ఒక పరమాణువు కూడా గిరగిర తిరగక మునిపే ఈ విషయాలన్నీ కూడా దేవుడు గొర్రెపిల్లక జీవ గ్రంథంలో లిఖించి ఉంచాడు ఆయన. అందుకోసమే నీవు చెప్పేదాకా, నీ నోటులోంచి బయటకు వచ్చేదాకా ఈ లోకానికి తెలియదు, సాతాను తెలుసుకోలేడు. కాబట్టి ఇప్పుడు ఈ గ్రంథం రాయటము సాతాను జన్మ కూడా లేదు అసలు. అంతకు మునిపే వాడు ఉనికి లేదు అసలు. వాడు ఈ లోకానికి రాక మునిపే, వాడి యొక్క జీవం అనేది ఈ లోకంలో లేక మునిపే దేవుడు ఈ గ్రంథాన్ని రాసి ముగించేసి ముద్ర వేసి ఆయన పట్టుకుని కూర్చున్నాడు ఆయన. వాడికేం తెలుస్తుంది? ఇది చెప్పాలంటే ఎవరు చెప్పాలి ఇప్పుడు? ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు దేవాజీకి చెప్పాలి. ఇప్పుడు సాతానికి లూసిఫరు అక్కడ మా మూల స్త్రీ అయినటువంటి మూల తల్లి అయినటువంటి అవ్వ దగ్గరికి వెళ్ళి మోసం చేశావు కదా, ఇప్పుడు రా నేను చెప్తాను, నా దగ్గర రా. నువ్వు ఆ రోజు చెప్పావు కదా వాళ్ళు మరణం లేకుండా ఉంటే మీరు సావనని చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా నాకు మరణమే లేదు. మనం చెప్పాలి ఇప్పుడు వాడికి వాక్యం. ప్రభుకి స్తోత్రం కలిగాక. చూడండి, ఈ యొక్క శారా సమాధి దగ్గర శారాని సమాధి చేయబడక మునిపి యోబు సమాధి ఉంది అక్కడ. ఎవరిది? భక్తి పరుడైనట్టు యోబు సమాధి ఉంది అక్కడ. మక్ఫేలానికి అర్థం ఏంటి? భాగము అని అర్థము. ఎందులో భాగము? అబ్రహాము దేవుడు తనకి కనుచూపు మేర భూభాగాన్ని ఉచితంగా ఇస్తే, అబ్రహాము ఆ ఉచితంగా ఇవ్వబడిన భూభాగంలో కాకుండా అబ్రహాము వెల చెల్లించి భూభాగాన్ని కొన్నాడు. సాధారణ కూడా వచ్చింది ప్రభు దగ్గరికి యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు. అవునా? వచ్చి ఈ లోక రాజ్యాలు మొత్తం తిప్పి చూపించింది. నువ్వు నా పాదాలు మొక్కేవనుకో ఏం చేస్తాను? నువ్వు దేనికి వచ్చావు? ఈ లోకాన్ని పాలించడానికి వచ్చావు. ఈ లోకము నీది, కానీ నేను లాగేసుకున్నా. ఇప్పుడు నేను యజమానుండి, ఇప్పుడు నా చేతిలో ఉంది. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా నన్ను ఓడించి నేను తీసుకుంటావు. కానీ నా దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలంటే నీ యొక్క ప్రణాళిక ప్రకారంగా నువ్వు త్యాగం చేయాలి, ప్రాణం పెట్టాలి, హింసలు పడాలి, అవమానాలు పడాలి, నిందలు పడాలి. ఇవన్నీ అవసరంలే. నువ్వేమి త్యాగం చేయక్కర్లా. ఈ భూభాగం నీదే కాబట్టి, నువ్వే అసహ్యంగా వారసుడు కాబట్టి, ఇది నా చేతిలో ఉంది కాబట్టి నేను నీకు ఇచ్చేస్తాను. నేను అయితే నువ్వేం నాకేం చేయక్కర్లా, నా డబ్బులు నుంచి కట్టక్కర్లా, నువ్వు ఒకటి చేయి, నా పాదాల ముక్కు చాలు. ఎవరు అడుగుతున్నారు? సాతాను అంటుంది, నువ్వు నా పాదాల ముక్కు, నీకు ఫ్రీగా ఇచ్చేస్తా. ప్రభు మొక్కారా? నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని మొక్కరాదు, అది ఆజ్ఞ. ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపించాడు ఆయన. ఎలాగో రాయబడి ఉన్నదే. ఊరికే తీసుకోవడానికి ఇష్టపడలేదు ఆయన. ఆయన తనని ఈ యొక్క లోక రాజ్యాన్ని కూడా పరిపాలించడానికి, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఈ లోకాన్ని స్వాధీనం చేసుకోవడానికి, పాలించడానికి ఆయన తన ప్రాణాన్ని వెలగా చెల్లించి ఈ యొక్క లోకాన్ని కొని నీకు అప్పగించాడు ఆయన. అబ్రహాము కూడా తన భూభాగం ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పాడు, నీకు ఎంత కావాలో, ఎక్కడ కావాలో, ఏం కావాలో నువ్వు తీసుకొని అబ్రహాము బయటకు పిలిచినప్పుడు దేవుడు చెప్పాడు. కానీ అబ్రహాము తన యొక్క కుటుంబానికి ఎక్కడ కూడా ఉచితంగా తీసుకోకుండా అబ్రహాము వెల చెల్లించి తన కుటుంబానికి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అది ఎక్కడుందో తెలుసా? హెబ్రోన్ దగ్గర ఉంది. అది ఎక్కడుందో తెలుసా? సింధూరు వనం దగ్గర ఉంది. ఒకదానికి లింక్ బ్రదర్. హెబ్రోను, సింధూరు వనం, మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనము మరియు మక్ఫెల గుహ. ఎందుకంటే దేవుడు భవిష్యత్తులో ఆ ప్రాంతంలోకి రాబోతున్నాడు. దేవుడు మానవుడిగా రక్త మాంసాల్లో ఆ ప్రాంతంలో తిరగబోతున్నాడు. కాబట్టి ఆ ప్రాంతంలో దేవుడు రాబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క భూభాగాన్ని అబ్రహాము వెల చెల్లించి ఆ యొక్క భూభాగాన్ని మరి తీసుకొని కొని తన కుటుంబానికి స్వాస్థ్యంగా ఇచ్చాడు.
ఆ స్వాస్థ్యం అంటే వ్యవసాయం చేసుకోవడానికో, ఇల్లు కట్టుకోవడానికో, ఇక ఇతరత్ర డెవలప్మెంట్ చేసుకోవడానికి కాదు. మీరు చనిపోతే మీరు ఇక్కడ పాతి పెట్టండి. యోసేపు కూడా ఐగుప్తులో ఏం చెప్పాడు? నేను ఇక్కడ చనిపోతాను, నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీరు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. మీరు వెళ్ళేటప్పుడు నా భూభాగాన్ని, నా శల్యాల్ని అక్కడ మన భూభాగంలో పెట్టండి. యాకోబు వచ్చాడు తన కుమారులతో, 70 మంది పరివారంతో వచ్చాడు. తిరిగి వెళ్ళేటప్పుడు 6 లక్షల మంది అయ్యారు. యాకోబు చనిపోయినప్పుడు యోసేపు ఏం చేశాడు? యాకోబు మాట తీసుకున్నాడు యోసేపు దగ్గర, అయ్యా నేను చనిపోతున్నాను, నువ్వు పొరపాటు కూడా నా శరీరాన్ని ఇక్కడ ఐగుప్తులను పాతిపెట్టద్దు. అక్కడ నా తండ్రి, నా పితరుడు ఏదైతే వెల చెల్లించి భూమిని కొన్నాడో అక్కడ తీసుకెళ్ళి అక్కడ పాతిపెట్టకూడదు. అది ఇది భాగము, నీ స్వాస్థ్యం అది. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నీవు కూడా వెల చెల్లించి కొనబడినటువంటి మక్ఫెలాలో, ఆ గుహలో, ఆ హెబ్రోన్ దగ్గర, ఆ సింధూర వనములో, ఆ మమ్రే వనములో నువ్వు పాతిపెట్టబడాలి. ఏమంటే ముఖ్యమైన పాతిపెట్టబడాలి. మిగతా నువ్వు ఎక్కడ ఏ సంఘంలో ఉన్నా, ఏ సంఘంలో విశ్వాసిగా ఉన్నా, ఏ సంఘంలో నువ్వు పాతిపెట్టబడినా, ఏ సంఘంలో నువ్వు ఆరాధించినా, నీవు ఈ లోకం నుంచి సజీవంగా ఎత్తబడి ఆరాధన కోల్పోతావు. నువ్వు మరణం లేని వాడిగా ఎత్తబడాలంటే సజీవంగా ప్రభుతో పాటుగా 1000 ఏళ్ళు నువ్వు ఈ లోకంలో నువ్వు రాజుగా ప్రభులకు ప్రభు ఆయనతో పాటు నీవు కూడా ఉండాలంటే, ఆ తర్వాత కూడా నిత్యము ఆయనతో నువ్వు ఉండాలంటే నువ్వు ఎక్కడ పాతి పెట్టబడాలంటే అబ్రహాము వెల చెల్లించి కొనబడిన ఆ మక్పెల గృహంలో నీకు భాగం కావాలి, నీకు హక్కు కావాలి కదా. అందుకోసమే ఇతరత్ర సంఘాలు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఈ గుహ అబ్రహాముకున్న స్వాస్థ్యము మనం పరిగెట్టుకుని ఇక్కడికి వస్తా ఉన్నాం. హల్లెలూయా. యోసేపు చనిపోయిన శరీరం మాత్రమే అక్కడికి వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చిన యోసేపులు సజీవంగా ఉన్న యోసేపులు ఈ గుణాల దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు ఇక్కడికి. ఇది వెల చెల్లించబడినటువంటి గుణం. ఇది నీ కొరకు, నా కొరకు రక్త మాంసాలతో ప్రభు దిగి వచ్చి రక్తాన్ని కార్చి కలవరంలో అమెరికా వీధుల్లో రక్తాన్ని కార్చి వెల చెల్లించి కొనబడిన గుణం ఇది. అందుకోసం మనం పరిగెట్టుకుని వస్తున్నాం బ్రదర్కి. ఐగుప్తు నుంచి మక్ఫెల గృహానికి, యెరూషలేముకి, బెత్లెహేముకి, సింధూరవనంకి వెళ్ళడానికి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి యోసేపు శరీరం మోసుకుంటూ పోయారు వాళ్ళు. కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి యోసేపు తన యొక్క ఆ తండ్రి యాకోబు యొక్క శరీరాన్ని ఆయన ఆ బండ్ల మీద, గుర్రపు బండ్ల మీద, రథాల మీద పెట్టుకుని ఊరేగింపుగా ఆడంబరంగా తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టించాడు ఆయన. కారణం ఏంటి అంటే అక్కడ పాతి పెట్టబడితేనే, కృష్ణంగా చెప్తున్నారు, ఒక ఇజ్రాయేలీయుడు తన సొంత భూభాగంలో పాతి పెట్టబడితేనే అతను అక్కడి నుంచి సజీవంగా క్రీస్తు వచ్చినప్పుడు మరణాన్ని జయించి తిరిగి లేస్తారు వాడు. అది వారికి వాగ్దాన భూమి. అది వాగ్దాన స్థలంలో వారు పాతి పెట్టబడాలి. ఇప్పుడు మనము కూడా మన యొక్క వాగ్దాన భూమి ఏంటి అంటే ద రియల్ సూపర్ చర్చ్. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడాలి? నిజమైన సంఘంలో. నువ్వు ఎక్కడైనా ఉండలేక, కానీ నీ సభ్యత్వం లేదా నీ యొక్క ఐక్యత, సహవాసం ఎక్కడంటే నిజమైన సంఘంలో ఉండాలి నువ్వు. అప్పుడే నువ్వు ఎంత దూరం నుంచి సరే, ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వస్తావో క్రీస్తు యొక్క ఆగమనం ఎక్కడుందంటే ఈ సంఘానికి వస్తాడు ఆయన. ఆ వాగ్దాన భూములు నువ్వు పాతి పెట్టబడినప్పుడు సజీవంగా నువ్వు ఈ సంఘంలోంచి మరణం లేని వాడిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు నువ్వు. మనం ఏ స్టేజ్ లో ఉన్నామంటే 4వ స్టేజ్ లో ఉన్నాం మనం. ఏలియా ఎన్నో స్టేజ్ లో ఉన్నాడు? ఎన్నో స్టేజ్లు ఎత్తబడ్డాడు? 4వ స్టేజ్ లో. 4 స్టేజ్లు దాటాడు ఆయన. మనం కూడా 4 స్టేజ్లు దాటాము. 4 స్టేజ్లు చివరి మధ్యలో మనం ఉన్నాం ఇప్పుడు. ఇది యోర్దాను అనగా తూర్పు. మరణము తూర్పులో ఉంది. తూర్పులో ఉన్న మరణాన్ని జయించినట్టు ఏలియా ఇప్పుడు 700 మంది ఏలియాలు ఈ తూర్పులో ఉన్న ఈ యొక్క యోర్దాన్ని జయించి అగ్ని రథాల పైన మరణం లేకుండా వారందరూ కొనుగోబడే సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు. ప్రభుకి స్తోత్రం కలగాక. అందుకోసం ఇక్కడికి వచ్చే పడుతున్నాం. మీరు ఎంత బిజీ పనిలో ఉన్నా, మీకు ఎన్ని వందల కిలోమీటర్లైనా, నిద్ర లేకపోయినా, అలసిపోయినా, మీ లోపల ఏదో మిమ్మల్ని ఇక్కడ లాగుతా ఉంది. ఇక్కడికి వెళ్ళండి. ఎందుకంటే ఇది అబ్రహాము వెల చెల్లించి కొనబడిన భూభాగం. ఇది అందుకే మీరు ఎక్కడికి వచ్చి కూర్చున్నట్టు మీరు కూర్చోలే. ఇక్కడికి మీ లోపల ఏదో కేక పెడతా ఉంది. దావీదు చెప్పినట్లుగా మీ లోపల ఏదో కేక పెడతా ఉంది. అబ్రహాము వెల చెల్లించి కొన్న భూభాగానికి వచ్చాము మనం. ఇప్పుడు నిజమైన మక్కలకు వచ్చాము. ఇక్కడ మనకంటే ముందుగా మన పితరులందరూ ఇక్కడే ఉన్నారు. యోబు ఉన్నాడు, శారా ఉంది, లేయా ఉంది, యాకోబు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, ఇతర పరిశుద్ధులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందుకోసం మన యొక్క వర్తమానం వినడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళు
క్రిస్ థామస్ గా చెప్పినట్టుగా, క్రిస్ బెడంగా చెప్పినట్టుగా ఇప్పుడు ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో వాళ్ళే ఫిల్ అయి ఉన్నారు. ఇక్కడ ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో వాళ్ళే ఫిల్ అయి ఉన్నారు. నీ పక్కన అబ్రహం కూర్చొని ఉండొచ్చు బహుశా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహం ఉద్యోగంతో గంతులు పెడుతూ ఉండొచ్చు, ఎక్కడ కూర్చొని చప్పట కొడుతూ ఉండొచ్చు, నీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కారణం ఆయన మనకున్న భౌతిక దేహంలో లేడు. ఒకవేళ ఉంటే కనుక అబ్రహాము ఇదిగో ఓ దేవుడి కాలంలో ఓ నిత్యనామాన్ని బయలుపరిచాడు. ఈ సాహసం కోసమే, ఈ బిడ్డ కోసమే ఆ రోజున ఎదురు చూసా అని ఎత్తుకొని మనల్ని ఆయన ఎగురుతాడు. ఆయన అలాంటి నిజమైన భూభాగములు స్వాస్థ్యములో మనం కూర్చొని ఉన్నాం ఇక్కడ. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలము. మోషేతో దేవుడు చెప్పినట్లుగా మీరు ఆటలాడే స్థలం కాదు అది, పరిగెట్టే స్థలం కాదు అది, సరస్వక్తులు హాస్య జోకులు వేలకొల్లు ఆడుకునే స్థలం కాదు ఇది. దేవుడు వెలపెట్టి కొన్న భూభాగం ఇది, వాక్యం ఇది, వాగ్దాన స్థలం ఇది. కాబట్టి మీరు మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ప్రభు ఆరాధించకే మందిరానికి రండి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. పేజ్ నంబరు 362, 362, 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మొదటి వచనం చూడండి. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తం చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకారములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములో చేర్చిన తరువాత యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదు పురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, ఇశ్రాయేలీల వంశములకు అధికారులకు, గోత్రములకు పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చింది. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలీలందరూ రాజునొద్దకు వచ్చిరి. 6వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సొలొమోను ఇలాగూ ప్రకటన చేశాను. గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీల సమాజకులందరూ నిలుచుండగా వారిని దీవించను. మరియు రాజు ఇప్పుడు ప్రకటన చేశాను, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముంటికై ఒక మందిరమును కట్టింపవలనని నేను ఇశ్రాయేలీల గోత్ర స్థానములలో ఏ పట్టణం నేను కోరుకొనలేదు. నా జనులైన ఇశ్రాయేలీల మీద అధిపతిగా ఉంటకై ఏ మనిషి అయినను నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామముంటికై యెరూషలేమును కోరుకుంటుని నా జనులైన ఇశ్రాయేలీల మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకుంటుని. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడైన. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే గాని నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు మందిరమును కట్టును. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, ఈ యొక్క చివరికాల సమయంలో మా మధ్యకి వచ్చిన మా ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఇప్పుడు కొన్ని లేఖన భాగాలు మేము చదివి ఉన్నాము. సొలొమోను అంటున్నాడు, దేవుడు తన పితరులలో ఏ భూభాగాన్ని కోరుకోలేదు, ఏ పట్టణాన్ని కోరుకోలేదు, ఏ మనుషుని తన జనుల పైన అధికారిగా నియమించలేదు. కానీ ఇప్పుడు దేవుడు తన నామ ఘనత కొరకు ఒక స్థలాన్ని లేదా ఒక మందిరం నిర్మించబోతున్నాడు. అది యెరూషలేములో నిర్మించబోతున్నాడు. దేవుడు తన ప్రజల పైన ఒక అధికారిని నియమించబోతున్నాడు. అది దావీదై ఉన్నాడు అని మరి సొలొమోను మాట్లాడుతున్నాడు. నిజంగా మందిరాన్ని కట్టేది సొలొమోను, ప్రజల్ని పరిపాలించేది సొలొమోను. కానీ సొలొమోను అంటున్నాడు, అప్పటికే దావీదు చనిపోయాడు.
దావీదు అప్పటికే ఈ లోకం నుంచి అదృశ్యమైపోయాడు. కానీ సొలొమోను అంటున్నాడు, తన జనుల పైన అధికారి దావీదు. ఓ, ఇది లోకానికి అర్థం కాని భాష, ఈ లోకము గ్రహించలేని భాష. కానీ మాకు సులువుగా గ్రహించినట్లుగా మాకు హృదయం తెరిచిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలను దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాట్లాడండి, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నామంలో ఈ ప్రార్థనని అడుగుతున్నాం ప్రభువా, ఆమేన్. మీకు వందనాలు బ్రదర్, గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం నామానికి ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మను ఆరాధించడానికి వచ్చినటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులందరినీ గొప్ప దేవుడైన క్రీస్తు బ్రహ్మం బహుగా దీవించును గాక. ఆమేన్. దీవించడం అంటే మిమ్మల్ని మీ అప్పులు తీరిపోవాలి, మీ డబ్బులు కలిసి రావాలి. మీరు వచ్చేటప్పుడు కారులో వచ్చారు, నడిచి వచ్చారు, ఇప్పుడు కారులో వెళ్ళాలి. ఇదా దీవులు అంటే? మీరు వచ్చేటప్పుడు ఒకవేళ కారు వేసుకొస్తే ఇప్పుడు నడిచి వెళ్ళాలి. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కారు వేసుకొస్తే ఇప్పుడు నడిచి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరానికి వచ్చారు. ఆ ధనవంతుడు ఆయన ఏం చెప్పంటే, నీ కలిగి ఉన్నది అమ్మేసి బేదలకి చెల్లిపోమని చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను మీకు చెప్పట్లే, మీరు కార్లు అమ్మేసామని చెప్పట్లే. కానీ దేవుని దగ్గరికి వస్తే మనం అలా సిద్ధపడి రావాలి మన ప్రభు దగ్గరికి. ఎందుకంటే ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన లోక సంబంధమైన ఆశీర్వాదాలతో కాదు, అది పరలోక సంబంధమైన దీవెనలు. హల్లెలూయా. సరే, మంచిది. ఈ సమయంలో గత రాత్రి మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఏంటి బ్రదర్ మనం మాట్లాడుకుంది? ఒకసారి కనపడింది. సీయోను కుమార్తె, నీ ప్రియుడు ఎక్కడున్నాడో వెతుకుదాము రమ్ము. ఏ దిక్కులో ఉన్నాడో, నీ ప్రియుడు ఏ దిక్కులో ఉన్నాడో రండి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు సుందరవతి, పిలిచినప్పుడు చెప్తున్నాడు సుందరవతి. సుందరవతి అంట, చిబ్బరి చుట్టుగానే అంటలే, హీనంగా చూడటానికి హీనంగా ఉన్న సహోదరి అంటలే, సుందరవతి. స్త్రీల్లో అధిక సుందరవతులకు ఓ సహోదరి రా, నీ ప్రియుడిని చూద్దాం, ఎక్కడున్నాడు చూద్దాం. ఎందుకంటే నువ్వు అలంకరించుకున్నావు కానీ నీ ప్రియుడు నీతో లేడు. నీ ప్రియుడు ఎక్కడున్నాడో చూద్దాం రా. కాబట్టి మన ప్రియుడు ఏ దిక్కులో ఉన్నాడో, మన ప్రియుడు ఏ రూపంలో ఉన్నాడో, మన ప్రియుడు ఎలా మనల్ని దర్శించాడో, ఆ దేవుడు, దేవాది దేవుడు ఏ విధంగా మనల్ని ఈ లోకం నుంచి ఏ రూపంలో వచ్చి మనల్ని దర్శించి తీసుకుని పోబోతున్నాడో మన కొన్ని విషయాలు మన రాత్రికాల సమయంలో మనం చూసాం. హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన లేఖన భాగం నుండి మహిమను కోల్పోతున్న సొలొమోను మందిరం. మహిమను కోల్పోతున్న సొలొమోను మందిరం చిన్న అంశం చూడండి. మన దృష్టిలో సొలొమోను మందిరం అంటే గొప్పగా ఘనంగా ఉంది. నిజంగానే బైబిల్లో కూడా ఉంది. సొలొమోను మందిరం అంటే మన దృష్టిలో మనం చెప్పాం కదా, ఇదే నిజమైన సొలొమోను మందిరం. మనం ట్యాగులు కూడా పెట్టాం కదా, పోస్టర్లు వేసాం. ఈ సొలొమోను మందిరము దేవుని చేత నిర్మించబడింది, మనుషుల చేత నిర్మించబడింది కాదు. ఇది ఈ సొలొమోను మందిరము సొలొమోను ఎక్కడ నిర్మించాడు? ఈ సొలొమోను ఆ యొక్క మందిర నిర్మాణానికి ఉపయోగించిన వస్తువులు ఎక్కడ సేకరించాడు? ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ రాసున్నాయి. సొలొమోను దావీదు బత్షెబేల రెండవ కుమారుడు, కనిష్ట కుమారుడు. ఈ సొలొమోను ఎవరు? చివరి కుమారుడు. ఈ సొలొమోను దావీదు కుమారునిగా దావీదు ఇంటిలో రాజకుమారుడిగా పెరిగాడు. సొలొమోను కంటే ముందుగానే మరి కొంతమంది మేమే రాజులము అని తమకు తాము ప్రకటన చేసుకున్నారు. దావీదు ప్రకటించకుండానే వారే తమకు తాముగా అబ్షలోము గాని, అదోనియా గాని, మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేశారు? వాళ్ళు, నా తండ్రి ముసలివాడు అయిపోయాడు కాబట్టి, ఆయన పరిపాలించాడు కాబట్టి ఇప్పుడు మేమే రాజులం అని దావీదు యొక్క ఆజ్ఞ లేకుండా, దావీదు యొక్క ఆశీర్వాదం లేకుండా వాళ్ళు తమకు తాముగానే రాజులుగా ప్రకటన చేసుకున్నారు. కానీ వాళ్ళు నిలబడలేకపోయారు. అవును బ్రదర్. ఒకవేళ నీకు నువ్వుగానే
నేను 4వ దూత, 5వ దూత, 6వ దూత, 7వ దూత, లేదా నేను ప్రవక్తని, లేదా నేను బోధకుని, లేదా నేను సంఘకాపరిని, లేదా నేను అన్నిటికంటే సంఘంలో ముఖ్యమైన పాత్ర, నేను సంఘ పెద్దని అని నీకు నీవే ప్రకటించుకుంటే అది నిలబడదు. నిలబడలేవు నువ్వు అసలు. నిన్ను ఎన్నిక చేయాల్సింది ఎవరు? దేవుని చేత నువ్వు పిలువబడాలి. హల్లెలూయా. అబ్షాలోము తనకు తానుగా ముందుగా 50 రథాలను ఏర్పాటు చేసుకుని పరిగెట్టించే విధంగా తయారు చేసుకున్నాడు. తన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు అబ్షాలోము దగ్గరికి వచ్చి వంగి అబ్షాలోము యొక్క చేతి పైన ముద్దు పెట్టాలి. ఒకవేళ ఎవరైనా ఏదైనా తగు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని దావీదు దగ్గరికి వెళ్తా ఉంటే అబ్షాలోము వారిని ఆపేసి, అక్కడ నీకు ఏ మంచి జరగదు, నేను ఇక్కడ నీకు పంచాయతీ చేస్తాను రా అని ఆపి అబ్షాలోమే ఆ తగులు తీర్చేవాడు. ఎందుకంటే దావీదు దగ్గర ఇలాంటి పంచాయతీలు పెట్టుకోవడం ఉండదానికి. దావీదు సెటిల్మెంట్లు, పంచాయతీలు ఇలాంటి దావీదు దగ్గర లేదు. అక్కడ దావీదు దగ్గరికి వెళ్ళిపోతే అంతా దైవత్వం ఏముండదు అక్కడ. నా ఎముకలంటిని వాడతాను అంటాడు ఆయన. ఏముండదు అక్కడ, నష్టపరగాలి ఏముండదు అక్కడ. నువ్వు తీర్చిపోయి నష్టపరిచేవారు, నువ్వు రక్షపరానికి నువ్వు ఆయన నీకు నుంచి ఆయన మీద ఎదురుపడకూడదు, నువ్వు ఆయన సీరియస్ గా చూడకూడదు, నువ్వు కొట్టకూడదు. ఇలాంటి పంచాయతీలు దావీదు దగ్గర జరగవు. అక్కడికి వెళ్ళిపోతే వాతావరణం అంతా వేరే ఉంటుంది బ్రదర్. అవునా బ్రదర్? దావీదు ఎవరు? నా హృదయానుసారుడు, నా ఇష్టమైన వాడు. ఆయన లోక సంబంధమైన పంచాయతీలు ఎలా చేస్తాడు ఆయన? కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకుని అబ్షాలోము అంటున్నాడు, ఈ బైబిల్లో ఉంది మీరు చూడండి. మీరు దావీదు దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరు ఉన్నారండి పంచాయతీలు తీసేవాళ్ళు? దావీదు యొక్క అంతఃపురంలో, దావీదు యొక్క క్యాబినెట్ లో పంచాయతీలు చేసే తగులు పరిష్కరించే వాళ్ళు ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు అక్కడ. నేను పరిష్కరిస్తానండి అని అబ్షాలోము ఒక సొంత పీఠాన్ని ఏర్పాటు చేసుకుని 50 మంది రథాలు పెట్టుకొని తన ముందు పరిగెట్టే వాళ్ళని పెట్టుకొని అబ్షాలోము చిరంజీవి అగునుగా కానీ కేకలు పెట్టే కూలీలు పెట్టుకొని తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్నాడు. కానీ ఏమైపోయాడు? తల నరకబడి చనిపోయాడు. అదోనియా కూడా అలాగే రాజు తను ప్రకటించుకున్నాడు. సొలొమోను యొక్క అభిషేకాన్ని విని భయపడి పారిపోయాడు. ఎవరు? ఏంటి గోళ, ఈ పట్టణంలో ఏంటి అలరి? అప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా సొలొమోను పట్టాభిషేకం జరుగుతుంది. మునిగిపోయాడు. ఎందుకంటే ఆ రాజు తనకు తానుగా ప్రకటించుకున్న రాజు కదైనా తండ్రి ఇంటి నుండి ఆశీర్వాదముతో ఆజ్ఞతో అభిషేకించబడుతున్నాడు ఆయన. అదోనియా పారిపోయాడు, దాక్కున్నాడు కొన్ని రోజుల పాటు. తర్వాత డైరెక్ట్ గా సొలొమోను ముందుకు రాలేక సొలొమోను తల్లిన బత్షెబ దగ్గరికి వచ్చి ఒక స్త్రీ విషయంలో మధ్యవర్తిత్వం చేశాడు. ఎవరా స్త్రీ? చెప్పారా? ఎవరు? బత్షెబ తల్లి. ఒక స్త్రీ విషయంలో బత్షెబ ద్వారా మధ్యవర్తిత్వం చేయించాడు. దావీదు చనిపోయే ముందు ఎవరు? అభిషేక్. అభిషేకు దావీదు చనిపోయే ముందు దావీదుకి వెట్ట కలగడానికి, దావీదుకి వేడి పుట్టించడానికి ఒక కన్యకని తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఎవరామె? కన్యక. ఆమె దావీదు కోసం కన్యకగానే మిగిలిపోయింది. ఆమె చివరికి అలాగే ఉండిపోయింది. ఆమె దావీదు కోసం పెళ్లి చేసుకుంది. దావీదు యొక్క పరిచయం చేయడమే. దావీదుతో ఉంటూ దావీదు చలికి వణిగిపోతూ ఉంటే దావీదు యొక్క పక్కన తీసుకుని దావీదుకి వెట్ట కలిగించాలి ఆమె. అదే ఆ డ్యూటీ అదే ఆ బాధ్యత. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు బ్రదర్? ఎంతమంది అభిషేకులు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? ఒకటి కూడా ఎత్తట్లేదు. అంటే మీ పక్కన ఉన్న వాళ్ళకి ఎవరు మీరు గట్ట పుట్టించట్లు అయితే, పక్కన సహోదరులకి మీరు ఎవరు వాక్యం చెప్పట్లా, ఉద్యమాన్ని పంచట్లా, చలికి వణిగిపోతున్నారు, వాక్యం లేక, విశ్వాసం లేక పడిపోతూ ఉన్నారు. అలాంటి దావీదుకి వెట్ట పుట్టించడానికి, వేడి పుట్టించడానికి ఈ స్త్రీ దావీదుని పెళ్లి చేశారు. వాళ్ళు కావాలని దావీదు యొక్క ఆ పెద్దలు, ఆ దావీదు యొక్క రాజ్యంలో ఉన్న పెద్దలు వెతికి గుణవతి అయిన ఒక చిన్న కుమార్తెను తీసుకుని వచ్చి దావీదుకి పెళ్లి చేశారు. బైబిల్లో రాయబడింది, దావీదు ఆమెను కూడలేదు అని రాయబడింది బైబిల్లో. అంటే దావీదు ఆమె జీవితాన్ని పాడు చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు అది జరగాలి బ్రదర్. రియల్ గా
ఇది ఈ యొక్క లోకము లేక మునుపు నీవు ఆయనతో ఉన్నప్పుడు రాయబడింది ఇది. మీకు గుర్తు రావట్లేదు సార్? ఇప్పుడు నేను ఒక అభిషేక పాత్రని సృష్టిస్తా, దావీదుని తీసుకొస్తా, అవసర కాలం ముందు వృద్ధాప్య సమయంలో దావీదు వణికిపోతా ఉంటే అప్పుడు ఆయనకి వేడి పుట్టించడానికి నేను ఎవరిని పంపిస్తా? ఈ చిన్న కుమార్తెని, ఈ యవనస్తులను పంపిస్తా. ఆమె యొక్క వేడి ద్వారా ఇతనికి ఏమవుతుంది? పెట్టగలుగుద్ది. కొన్ని దినాలు బతికాడు దావీదు ఆ వేడితో. వెంట పుట్టించేదాడు. అంటే దావీదుని పట్టుకుని హత్తుకుని ఉండేది ఆమె. ఆమె యొక్క వేడి దావీదు చలిగా ఉన్నప్పుడు ఆమె యొక్క వేడి దావీదుకి వెట్టగలిగేది. ఆ యొక్క వేడిని తట్టుకునేవాడు దావీదు. ఇప్పుడు నీవు అభిషేకులా ఉన్నావు. నీ చుట్టూ బలహీనలు, నీ చుట్టూ ఉన్న విశ్వాసం నుంచి అవిశ్వాసంలో జారిపోతున్నటువంటి సహోదరులలో నువ్వేం చేయాలి? ఉజ్జీవాన్ని పుట్టించాలి, వెట్ట పుట్టించాలి. అదే చేయాలి. ఇప్పుడు ఈ స్త్రీ కన్యకగా ఉంది కాబట్టి ఈ స్త్రీని దావీదు ముట్టలేదని తన కుమారుడైన అదోనియాకి ఎరిగి ఉండి, ఈ స్త్రీ బహు అందగత్తె, సౌందర్యవతురాలు, కన్యక అని తెలుసుకొని ఆ స్త్రీ కోసము బత్షెబే ద్వారా మధ్యవర్తిత్వం జరిగించి నాకు ఆ స్త్రీని ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు. బత్షెబ ఆపాలి కదా, అయ్యో తప్పు కదా, అది నీ తండ్రి భార్య కదా అని చెప్పాలి కదా. వెళ్ళిపోయింది సొలొమోను దగ్గరికి. సొలొమోను సింహాసనం కూర్చోబెట్టాడు తల్లిని. అమ్మా ఏంటమ్మా? ఏం లేదు అని అన్న ఒక సమాచారం వచ్చాడు. ఏంటది? ఆ చిన్న కుమార్తె అభిషేకుని తనకి ఇచ్చి పెళ్లి చేయమంటున్నాడు. ఈ మాటను బట్టి అదోనియా నేను చంపకుండా ఉంటే యెహోవా పాపం నా మీద మరింత వచ్చింది కాక డిసైడ్ అయిపోయింది. మనశాస్త్రం డిసైడ్ అయిపోయింది. అదోనియాది అతనికి వచ్చిన తలంపే అసలు. వెంటనే యోవాబును పురమాయించాడు, నేను చంపేమని. తల్లి మాట్లాడుతున్నది ఇక్కడ. తల్లి ఇక్కడ మాట్లాడుతున్నది సొలొమోనుతో. ఎవరు లేరు, బయటికి లాగి మరి కూడా చంపేశాడు. వీళ్ళెవరు? సరే, సొలొమోను పురమాయించాడు. బెనాయా, కరెక్ట్, బెనాయా పురమాయించాడు. సో ఏం చేశాడు? అతను లాగి చంపేశాడు. వీళ్ళందరూ కూడా ఎవరంటే తమకు తాముగా దేవుని యొక్క ఆశీర్వాదము లేకుండా, దేవుని యొక్క పిలుపు లేకుండా, దేవుని యొక్క ఎన్నిక లేకుండా రాజుగా తమకు తాముగా వాళ్ళు ఏం చేశారు? ప్రకటించుకున్నారు. కానీ సొలొమోను దావీదు ఆశీర్వాదంతో, ప్రవక్త నాతాను యొక్క కీర్తనలతో, సాదోకు యొక్క యాజకుడైన సాదోకు కీర్తనలతో, బెనాయా బూరధ్వనితో ఈయన రాజుగా అభిషేకించబడ్డాడు. ఆయన గీహోన్లో ఆయన యొక్క దావీదు యొక్క గాడిద పైన ఊరేగుతూ తీసుకుని వచ్చి అతను రాజుగా అభిషేకించాడు. ఈయన సొలొమోను అంత గొప్పగా అభిషేకం పొందుకున్నాడు. ఈయన 20 ఏళ్ళకే రాజుగా పరిపాలించడం మొదలు పెట్టాడు, చిన్న వయసులోనే. దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. అడిగాడు ఆయన ఒకరోజు ఆ యొక్క మనసు ఎక్కడైతే ఉందో షిలోహు కూడా ఏమైపోయిందంటే, షిలోహు ఏమైపోయింది? పాడైపోయింది. చూడండి, దేవుని మందిరము సొలొమోను మందిరం పాడైపోయింది. దేవుని యొక్క మొట్టమొదటి గుడారపు దేవాలయము షిలోహు కూడా పాడైపోయింది. షిలోహు అంటే తెలిసే కొంతమందికి తెలియదు అనమాట. ఇజ్రాయెల్ యాత్రలో ఉన్నప్పుడు, ఇది ఐగుప్తు, వాళ్ళ యాత్ర ప్రారంభమైంది. ఇది కనాను, ఇది అబ్రహాం యొక్క భూభాగం. దీంట్లో 3 యాత్రలు ఉన్నాయి. ఆమె ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా కూడా ఈ విషయాన్ని మనం చూడాలి. ఇక్కడ మోషే ద్వారా 6 లక్షల మంది బయటకు వచ్చారు. ఎంతమంది బయటకు వచ్చారు? మరీ దగ్గర ఉన్నట్టుంది. మోషే ద్వారా 6 లక్షల మంది బయటకు వచ్చారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. ఐగుప్తుకి వెలుపల వీళ్ళు ఏం ఆచరించాలి?
పస్కాను ఆచరించాలి. ఐగుప్తుల పస్కాని ఆచరించకూడదు. వాళ్ళు ఫరోని అడిగింది అదే. మేము వెళ్ళిపోతామని అడిగిన వాళ్ళు, మా దేవుడు మమ్మల్ని పస్కాను ఆచరించమంటున్నాడు, కాబట్టి మేము 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళి పస్కాను ఆచరించి మళ్ళీ వస్తామని అడిగారు వాళ్ళు. మేము వెళ్ళిపోతాం చెప్పలే వాళ్ళు. వెళ్ళిపోతాం చెప్తే ఇంకెలా ఉండేది యుద్ధం. వాళ్ళు పస్కాను ఆచరిస్తామన్నందుకే ఇదంతా వచ్చింది. వెళ్ళిపోతాం చెప్పలే. వాళ్ళు ఏం చేశారు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చి వాళ్ళు పస్కాను ఆచరించారు. వాళ్ళ యాత్ర ప్రారంభమైంది. పస్కాతో వారి యొక్క యాత్ర ప్రారంభమైంది. వాళ్ళు బయలుదేరి, ఇది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రాన్ని దాటించింది ఎవరు అంటే మోషే. ఆయన సహకారి ఎవరు అంటే యెహోషువ. ఐగుప్తు నుంచి బయటకు వచ్చి పస్కాని ఆచరించి వాళ్ళు యాత్రలో ఉన్నారు. వాళ్ళకి ముందుగా అడ్డుకు వచ్చింది ఏంటంటే ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రాన్ని వాళ్ళు ఎలా పాయలు చేశారు? తూర్పు గాలి. గాలి స్ఫుటంగా చెప్తారు, గాలి యుద్ధానికి సూచనగా ఉంది. గాలి యుద్ధానికి సూచనగా ఉంది. తూర్పు నుంచో వచ్చే వర్తమానము అనగా వాక్యపు యుద్ధముతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు వాళ్ళు. మనం చెప్పుకున్నాం కదా, ఎంత వేగంగా వచ్చింది, అది ఎంత వేడి వచ్చింది, కింద బురదన ఆర్పడానికి ఎంత జరిగిందో చూసాం కదా చరిత్రలో. అదంతా రాయబడింది. దాన్ని ఆ పాయలు చేయడానికి కావాల్సిన వేగము, అది నీళ్లు విడిపోయిన తర్వాత దాని కింద ఉన్న మట్టి ఆరిపోవడానికి కావాల్సిన వేడి గాలి, ఇదంతా కూడా ఇక్కడ ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఎవరున్నారు? మోషే యెహోషువలు ఉన్నారు. యోర్దాను దాటేటప్పుడు ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. యెహోషువ ఉన్నాడు. తర్వాత కాలేబు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ యొక్క యాత్రలో ఎర్ర సముద్రాన్ని దాటారు, యోర్దాన్ని దాటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? కనాను దేశం వెళ్ళాలి, అబ్రాహాం దేశానికి వెళ్ళాలి. ఇది ఇజ్రాయేల్ యొక్క యాత్ర. ఇది ఇజ్రాయేల్ యొక్క యాత్ర. ఇది సేమ్ అలాగే దేవుడు మనతో కూడా వ్యవహరిస్తాడని స్పష్టంగా చెప్పారు. ఇజ్రాయేల్ యొక్క సంఘ చరిత్ర అనే సందేశాన్ని మీరు చదివితే కనుక, దేవుడు భూ సంబంధమైన ఇజ్రాయేలుని ఎలాగైతే నడిపించాడో అలాగే దేవుడు ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ఉన్న మనల్ని కూడా దేవుడు అలాగే నడిపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మన యాత్ర ప్రారంభమైంది స్పిరిచువల్ గా. మనం ఎక్కడున్నామంటే లోకంలో ఉన్నాము. మనల్ని విడిపించడానికి మోషే వచ్చాడు. ఎవరి మోషే? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనల్ని వచ్చి బబులోనులో లేదా ఐగుప్తులో ఉన్న మనల్ని, బానిసలుగా ఉన్న మనల్ని విడిపించి మొట్టమొదటిగా పస్కాని మనకు ఆచరించాం మనం. ఎక్కడ బ్రదర్? కల్వరి సిలువలో పస్కా బలి పశువుగా ఆయన బలి అయిపోయారు. ఎప్పుడైతే మనము ఐగుప్తు నుంచి మనం బయటకు వచ్చి పస్కాని ఆచరించామో మన యాత్ర ప్రారంభమైంది. ఇది మన యాత్ర. మనకు వచ్చినట్టు ఎర్ర సముద్రాన్ని అనగా రక్షణ కార్యాన్ని మనం దాటించింది ఎవరంటే యేసుక్రీస్తు. పస్కాని మరియు ఎర్ర సముద్రాన్ని. అక్కడి నుంచి యోర్దాను దాటించింది ఎవరు? క్రీస్తు బెండం మరియు క్రీస్తు థామస్. 2 పరిచర్యల ద్వారా, క్రీస్తు బెండం పరిచర్య ద్వారా, క్రీస్తు థామస్ పరిచర్య ద్వారా మనం ఏం చేసాం? యోర్దాను దాటి. వీళ్ళు యోర్దాను దాటిన తర్వాత ఇక్కడ ఏముంది? కనాను ఉంది. ఇక్కడ వాళ్ళకి భూభాగాలు ఉన్నాయి. ఆల్రెడీ దీంట్లో 7 జాతుల ప్రజలు కట్టుకున్న ఇల్లు ఉన్నాయి. దీంట్లో తెలుసా మీకు? వాళ్ళు పండించిన పంటలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు ఉన్నాయి. వాళ్ళని మంచి మంచి మిద్దెలు, గోపురాలు కట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి ప్రయాణం చేసి వచ్చిన ఇజ్రాయేల్ అందరూ కూడా ఇందులో ఉన్న 7 జాతి ప్రజల్ని బయటికి గెంటేసి యుద్ధం చేసి ఆ భూభాగాన్ని స్వాధీనపరుచుకొని వీళ్ళందరూ కూడా వీళ్ళు కట్టినటువంటి గుడారాల్లో నివాసం అయిపోయారు. వాళ్ళు పనిచేసుకున్న స్వాస్థ్యంగా. ఇప్పుడు వీళ్ళు స్వాస్థ్యంగా పంచుకోవడానికంటే ముందుగా యోర్దాను దాటిన తర్వాత ఇక్కడ ఏమేమిబడింది?
షిలోహు వచ్చింది. అంటే వీరు స్వాస్థ్యాన్ని పొందుకోవడానికంటే ముందుగానే దేవుడు తన స్వాస్థ్యాన్ని పొందుకుంటున్నాడు. దేవుడు ఈ యాత్రలో ఉన్నంతసేపు కూడా వాళ్ళకి పైన అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో ఉండి వారు నడిపించాడు ఆయన. ఎప్పుడైతే వాళ్ళు వాగ్దాన దేశాలకు వచ్చేసారో, అంటే తమ సొంత దేశానికి వాళ్ళు వచ్చేసారో, వాళ్ళ భూభాగంలో ఉండబోతున్నారో, దేవుడు కూడా వారితో పాటుగా స్వాస్థ్యాన్ని పొందుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ ఇల్లు స్వాస్థ్యాన్ని పొందుకుంటున్నారు. వారికంటే ముందుగా దేవుడు కూడా స్వాస్థ్యాన్ని పొందుకుంటున్నారు. దీని ఏమని పిలిచాడు ఆయన? షిలోహు అని పిలిచారు. ఇప్పుడు ఈ యొక్క యాత్రలో నిర్మించబడిన మందసాన్ని, చర్మపు తెర వెనక దాగిన మందసాన్ని మోసుకుంటూ 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 వెళ్ళి ఈ యొక్క ప్రయాణంలో 40 సంవత్సరాల ప్రయాణంలో ఆ గుడారాలను తీస్తూ మళ్ళా వేస్తూ, మళ్ళా అగ్నిస్తంభం వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని ఆరాధిస్తూ, ఈ విధంగా వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పర్మనెంట్ గా గుడారాలు వేసేసి ఆ మందసాన్ని లోపలే ఉంచి వాళ్ళు అక్కడ ఆరాధన చేయడం మొదలు పెట్టారు. అదే షిలోహు. ఇది ఏలీ కాలం వరకు ఉంది. ఇది ఎప్పటి వరకు ఉంది? ఏలీ కాలంలో ఎప్పుడైతే జనులు భ్రష్టులైపోయారో, ఏలీ కాలంలో ఎప్పుడైతే దేవుడు అంటే భయం లేకుండా జీవించారో, ఆ సమయంలో దేవుడు ఏం చేశారంటే ఈ షిలోహుని ఏం చేశాడు? మనసాన్ని ఎవరికి అప్పగించాడు ఆయన? కన్ఫ్యూజ్ అవుతున్నారా? చెప్తాను, నేను వస్తాను, నేను అక్కడికే వస్తాను. ఎందుకంటే ఏలీకి షిలోకి సంబంధం ఉందా? ఇది ఎప్పుడు వచ్చింది బ్రదర్? యెహోషువ కాలం ఇది. యెహోషువ తర్వాత వచ్చాను కాలేబు ఉన్నాడు. ఆ తర్వాత యాకోబు వచ్చాడు. 12 మంది గోత్రకర్తలు వచ్చారు. వాళ్ళందరూ ఏం చేశారు? ప్రభుని ఆరాధించారు. అక్కడి నుంచి ఏమొచ్చింది? దావీదు ఎన్నిక చేయబడ్డాడు. దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత రాజ్యం అంతా ఏమైపోయింది? 2 భాగాలు అయిపోయింది, విస్తరించిపోయింది, వెళ్ళిపోయింది. కన్ఫ్యూజ్ అవ్వకండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే యాత్ర మొదలైందో, ఈ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇజ్రాయేలీలు బయలుదేరి తూర్పు గాలి చేత ఎర్ర సముద్రాన్ని చీల్చి, యోర్దాన్ని చీల్చి, షిలోహులో దేవుడికి నిత్యమైన స్వాస్థ్యాన్ని ఇచ్చి, అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? కదా కనాన్లోకి వచ్చారు. ఇప్పుడు ఈ షిలోహు దేవుని యొక్క మొదటి స్థలము, దేవుని యొక్క మొదటి గుడారము, దేవుని యొక్క మొదటి గుడారము. ఈ దేవుని యొక్క మొదటి గుడారము ఎప్పుడైతే ఇజ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేశారో, ఈ గుడారాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పాలి? శత్రువుల చేతికి అప్పగించాడు. అప్పుడు దేవింది? ఈ షిలోహు పడిపోయింది. ఇప్పటి వరకు పైన అగ్నిస్తంభంలో ఉన్న దేవుడు ఒకేసారిగా గుడారం లోపలికి వచ్చాడు. ఆయన షిలోహులోకి. ఈ షిలోహులో ఉన్న దేవుడు ఎప్పుడైతే షిలోహుని కూడా కోల్పోయాడో, ఇప్పుడు ఆయనకి నివాస స్థలము లేదు. ఇప్పుడు మరలా ఈ మనసం ఎలాగైతే గుడాలను మార్చుకుంటూ వచ్చిందో, మనసం ఎలాగైతే మార్చుకుంటూ వచ్చిందో, అలాగే ఇప్పుడు మరలా షిలోహు తీసేసిన తర్వాత మరలా మనసం బయటకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళా ఏం కావాలి? నివాస స్థలం కావాలి. షిలోహు పాడైపోయింది, నివాస స్థలం కావాలి. ఈ యొక్క షిలోహుని పాడైపోయిన తర్వాత ఈ యొక్క మందసాన్ని రకరకాల స్థలానికి తిప్పుతూ ఉన్నారు. ఫిలిస్తీన్లు ఎత్తుకుపోయారు, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. అదే ఆ యొక్క మందసాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉంచారు. ఒకరోజు దావీదు బయటకు వచ్చినప్పుడు ఆ మందసం ఎక్కడ కనపడుతుంది? దావీదుకి వర్షంలో కనపడతా ఉంది. అర్థమవుతుంది బ్రదర్ నా మాటలు? మీకు అర్థమవుతుంది బ్రదర్? హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఏలీ కాలములో పట్టబడింది మందసం. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏలీ కాలంలో మందసము అన్నిల చేతికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు మందసము ఇజ్రాయేల్ చేతిలో ఉంది. ఏలీ కాలంలో ఎప్పుడైతే మందసము అనిల చేతులకు వెళ్ళిపోయిందో, ఇజ్రాయేల్లో ఉన్న ప్రభావము ఏమైపోయింది? వెళ్ళిపోయింది. వాళ్ళు ప్రభావం లేని వరకు అయిపోయారు. ఇప్పుడు ఈ యొక్క మందసము షిలోహు ఎప్పుడైతే శిథిలమైపోయిందో, లేదా పడిపోయిందో, లేదా పడగొట్టారో, మంచం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ షిలోహు స్థానంలో
మళ్ళా దేవుడు ఏం చేయాలి? దేవుని మందిరం నిర్మించాలి. ఇది కేవలం షాడో మాత్రమే. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం కేవలం షాడో, అంటే ఒక సూచనగా దేవుడు జరిగించాడు దీన్ని. అయితే ఇప్పుడు చూడండి, షిలోహు పడిపోయింది, మందసం బయటకు వచ్చేసింది, మందసం శత్రుల చేతులకు వెళ్ళిపోయింది. మందసం ఎప్పుడైతే ఇజ్రాయెల్ నుంచి వెళ్ళిపోయిందో ఇజ్రాయేల్ ప్రభావాన్ని కోల్పోయారు. తిరిగి మరలా మందసాన్ని, శత్రుల చేతులకు వెళ్ళిపోయిన మందసాన్ని తిరిగి మరలా దేవుడు మరలా దాన్ని తీసుకుని వచ్చాడు. ఇజ్రాయెల్ ఫిలిస్తీన్లు లేదా ఇతర అన్య రాజులకి భయాన్ని పుట్టించి ఆ అన్య దేశానికి వెళ్ళిపోయిన మందసాన్ని మరలా తిరిగి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఓబేదేదోము ఇంటిలో తెచ్చాడు దేవుడు. అవునా? ఎవరి ద్వారా? దావీదు ద్వారా. ఎవరి ద్వారా? దావీదు ద్వారా. పట్టణానికి గవనికి ఇవలుపులుగా ఉన్న మందసాన్ని దావీదు వెళ్ళి కొత్త బండిని తయారు చేసి తీసుకుని వచ్చి ఆ మందసాన్ని ఎక్కడ పెట్టాడు? ఓబేదేదోము ఇంట్లో పెట్టాడు. తర్వాత 3 నెలల లోపే దాన్ని తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడు? సియోన్లో పెట్టాడు. షిలోహులో నుంచి అన్ని రాజుల చేతిలోనికి, అన్ని రాజుల చేతిలో నుంచి ఓబేదేదోము ఇంట్లోకి, ఓబేదేదోము ఇంట్లోంచి ఎక్కడికి వచ్చింది? సియోన్లోకి వచ్చింది. సియోన్లో ఉంది కానీ సియోన్లో గుడారం లేదు. సియోన్లో మందసానికి గుడారం లేదు. ఒకరోజు దావీదు తన యొక్క మిద్ది మీద నుంచి బయటకు చూసినప్పుడు దేవుని యొక్క నిబంధన మందసము తెరల వెనుక ఉండి ఆ వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ ఉన్నప్పుడు దావీదు తన హృదయంలో నొచ్చుకొని, నేను ఈ స్థితికి రావడానికి కారణమైన నా దేవుని యొక్క నిబంధన మందసము వెలుపలిగా ఉంది, రక్షణ లేకుండా ఉంది. నేనైతే మంచి అంతఃపురంలో మంచి భవనాలు నిర్మించుకొని నివాసం ఉంటున్నాను నేను. కాబట్టి నా దేవునికి నేనేం చేయాలి? మందిరాన్ని కట్టాలి, ఒక నివాస స్థలాన్ని కట్టాలి అని దావీదు ఆ మందిరానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చడం మొదలుపెట్టాడు. సొలొమోను మందిరం నిర్మాణానికి సామాగ్రి సమకూర్చింది ఎవరు? సమకూర్చారు? దావీదు సమకూర్చాడు. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే దావీదు సొలొమోను సియోనులో ఉన్నటువంటి తెరల వెనక ఉన్న గుడారానికి లేదా మందసానికి ఒక నిత్యమైన నివాస స్థలం కట్టాలి. ఒక నిత్యమైన నివాస స్థలం కట్టాలి అని అనుకున్నప్పుడు దావీదు మందిరానికి అవసరమైన ప్రతి వస్తువును సమకూర్చాడు. దేవుడు ఏం చెప్పారంటే, దావీదు నువ్వు రక్తాన్ని చెందించావు కాబట్టి మందిరం నిర్మించడానికి నీకు అర్హత లేదు, నువ్వు నిర్మించొద్దు అని చెప్పాడు ఆయన. మందిరానికి కావాల్సిన ప్రతి సామాగ్రిని ఎవరు సమకూర్చాడు? దావీదు సమకూర్చాడు. సొలొమోను ఆ తర్వాత మిగిలిన షాబా దేశపురానికి కొన్ని బట్టి వచ్చింది. ఆ తర్వాత కొన్ని దేశం నుంచి, కూషు దేశం నుంచి ఇతరత్ర రాజులు కొంత బహుమతిగా ఆయనకి దేవదారు మృణాలు, వెండి, వజ్ర అవన్నీ కూడా పంపించారు. దేవుడు చెప్పాడు, నీకు మందిరానికి ఎంత కావాలో అంతే ఉండమని చెప్తే, ఉంచుకోమని చెప్తే బైబిల్లో రాయబడింది లెక్కలేనంత వెండి, అవునా, సమకూర్చాడు సొలొమోను. ఇప్పుడు దేనికోసం సమకూర్చబడిందంటే సొలొమోను మందిరం కోసం. ఎక్కడెక్కడ ఉన్న మందసాన్ని, అన్ని రాజుల చేతిలో ఉన్న మందసాన్ని తీసుకొని వచ్చి సియోన్లో పెట్టి, సియోన్లో ఉన్నటువంటి మందసాన్ని ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు గుడారంలో పెట్టాలి. అర్థమవుతుంది బ్రదర్? ఫాలో అవుతున్నారు బ్రదర్? ఇక్కడే ఉన్నారు, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉందనుకుంటాను నేను మీకు. ఎందుకంటే ఇది అర్థమైతే దేవుడు నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో నీకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను ఎలా రూపించాడో నీకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను దైవత్వంతో నిన్ను అలంకరిస్తే సాతాను వచ్చి ఆ దైవత్వాన్ని ఎలా ఒలిచేసిందో నీకు అర్థమవుతుంది. కాబట్టి కొంచెం ఓపిక అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఎప్పుడైతే సియోన్లో మందిరం ఉందో లేదా మందసం ఉందో, గుడారం వెనుక ఉందో, ఈ యొక్క గుడారాల వెనక ఉన్న ఈ యొక్క మందసాన్ని నిర్మించడానికి ఈ యొక్క దావీదు ఆ యొక్క సామాగ్రిని సిద్ధపరిచాడు. దావీదు సిద్ధపరిచిన సామాగ్రిని సొలొమోను ఏం చేశాడు? ఉపయోగించుకున్నాడు. ఎంత గొప్ప మ్యాచింగ్ చేశాడు దేవుడు, అవునా బ్రదర్? మందిర నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చింది దావీదు, కట్టింది సొలొమోను. ముద్రలు పగలగొట్టింది క్రీస్తు ప్రణాము, రహస్యాలు బయలుపరిచింది క్రీస్తు ప్రణాము,
పెళ్లి కుమార్తెను రూపొందించడానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చింది ఎవరు? క్రీస్తు పిండము. కానీ పెళ్లి కుమార్తెను రూపొందించింది ఎవరు? క్రీస్తు. నువ్వు ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగావు? శత్రువు రాజులు వచ్చి పట్టుకుపోయారు ఏలీ కాలంలో. సొలొమోను దేవుని చేత తయారు చేయబడిన ఆ మందసము, దేవుని యొక్క కుమారుల చేత తయారు చేయబడిన బెసలేలు మరియు అహోలీయాబుల చేత తయారు చేయబడిన ఆ యొక్క నిబంధన మందసము ఏలీ కాలంలో ఎటు వెళ్ళిపోయింది? అన్య రాజుల చేతులకి వెళ్ళిపోయింది. తిరిగి దేవుడు అన్య దేశానికి వెళ్ళిపోయిన మందసాన్ని తిరిగి మరలా వాగ్దాన దేశానికి రప్పించి తెరల వెనుక ఉంచి, తెరల వెనుక ఉన్న ఆ యొక్క మందసానికి ఆయన ఏం చేశాడు? ఒక గుడారాన్ని నిర్మించాడు. ఈ గుడారం నిర్మించడానికి సామాగ్రిని సమకూర్చాడు దావీదు. సొలొమోను మందిరాన్ని నిర్మించాడు. ఇప్పుడు సొలొమోను మందిరం ఏమైపోయింది? నిర్మాణమైంది. ఇప్పుడు ఇక్కడున్న ఈ సియోన్లో ఉన్న లేదా ఇక్కడ గుడారం తెర వెనుక ఉన్న ఈ యొక్క నిబంధన మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడైనా? సొలొమోను నిర్మించిన దేవాలయంలో పెట్టాడు. సొలొమోను నిర్మించిన దేవాలయంలో పెట్టిన నిబంధన మందసములో కేవలము 2 రాతి పలకలు తప్ప దాంట్లో మరి ఏమీ లేవు. 2 రాతి పలకలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనం ముగింపు సమయంలో మనం మరలా వీటి గురించి మనం మాట్లాడదాం. సొలొమోను మందిరంలో ఏమున్నాయి? ఇంతకు ముందు ఏమున్నాయి దాంట్లో? ఆ నిబంధన మందసంలో ఇంతకు ముందు ఏమున్నాయి? నిబంధన పాత్ర పలకలు ఉన్నాయి, ఆహారం చేతికర ఉంది, మన్నా పాత్ర ఉంది, పైన కెరూబులు ఉన్నాయి, ఆ మహిమగల కెరూబులు ఉన్నాయి, దాని చుట్టూ తెరలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తుమ్మకరతో చేయబడి పైన బంగారం పొదగబడిన వాటితో మోషే దేవుడి యొక్క మాట ప్రకారంగా 2 వ్యక్తులకు 2 పరిశుద్ధులకు అప్పగించి అనేక మంది పరివారాన్ని వాళ్ళకి జతపరిచి ఆ నిబంధన మందసాన్ని లేదా ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు తయారు చేయించాడట. ఇప్పుడు ఈ యొక్క తెర వెనుక ఉన్నటువంటి ఈ నిబంధన మందసము సొలొమోను మందిరానికి వచ్చింది. ఇది ఎలా నిర్మించబడింది మనం చూసాం, అవునా? గుర్తుందా మీకు? సొలొమోను మందిరం ఎలా నిర్మించబడింది? 3 అంతస్తులుగా, 3 భాగాలుగా, ఆవరణముగా, పరిశుద్ధ స్థలముగా, అతి పరిశుద్ధ స్థలముగా నిర్మించబడి దేవుడు చెప్పినటువంటి నమూనా ఏదైతే ఉందో, దేవుడు మోషేని తీసుకెళ్ళి మేఘంలో తీసుకుని వెళ్ళి చెప్పిన ఆ యొక్క నమూనా ఏదైతే ఉందో ఆ నమూనా ప్రకారంగానే అదే విధంగా సొలొమోను కూడా ఆ మందిరం నిర్మించాడు. ఆ మందిరం నుంచి సియోన్లో ఉన్న మందిరాన్ని తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడు కదా చెప్పాలి? సియోను పురములో ఉన్న దేవుని యొక్క నిబంధన మందసము ఎక్కడికి వచ్చింది? సొలొమోను గుడారాల్లో ఉన్న మందిరము షిలోహులోకి వెళ్ళింది. షిలోహులో ఉన్న ఆ యొక్క మందసము ఎక్కడికి వచ్చింది? సియోను పురానికి వచ్చింది. సియోను పురంలో ఉన్న మందసము సొలొమోను మందిరంలోకి వెళ్ళింది. అంటే ఎన్ని స్టేజ్లు మారింది చూడండి. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే షిలోహులో ఉన్నంతసేపు షిలోహు నిజమైన గుడారము, ఇదే నిత్య గుడారము అనుకున్నారా లేదా బ్రదర్? మంద కూడా చెప్పారా లేదా? షిలోహు గుడారం నిత్యమైన గుడారము క్రీస్తు థామస్ కూడా చెప్పారు దాన్ని, అవునా? ఆ కాలానికి ఆయన అదే చెప్పారు. ఒకవేళ యేసుక్రీస్తు కనుక ఇప్పుడు వచ్చి నిలబడితే కూడా ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాం అదే బోధించాలి ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ కాలానికి వర్తమానం ఇదే. ఇప్పుడు ఆయన అదే యేసుక్రీస్తు దిగి వస్తే ఇప్పుడు మనం బోధించుకున్న మాటలు మనం ఏం మాట్లాడుతున్నామో అదే మాట్లాడు ఇప్పుడు ఆయన కూడా. కారణం ఏంటంటే ఈ కాలానికి ఏర్పాటు చేయబడిన నిర్ణయించబడిన వర్తమానాన్ని ఆయన బోధించాలి. చూడండి, షిలోహు నిత్య గుడారము, మొదటి గుడారము, కానీ అదేమైపోయింది? పాడైపోయింది. దాంట్లో ఉన్న నిబంధన మనసు బయటకు వచ్చేసింది. అది రాజుల చేతులకి అందుల చేతులకు తిరిగేసింది. అక్కడి నుంచి తీసుకొచ్చి దేవుడు దాన్ని సియోనుపురంలో పెట్టారు. అక్కడి నుంచి అది సొలొమోను మందిరంలోకి వెళ్ళింది. సొలొమోను మందిరంలోకి వెళ్ళినది సొలొమోను మందిరంలో ఉందా బ్రదర్? సొలొమోను మందిరం నిజమైంది, నిత్యమైంది అని చెప్పుకున్నాం. నిజమే. ఏది సొలొమోను మందిరం? 2000 సంవత్సరాల క్రితము లేదా దావీదు కాలంలో దావీదు కుమారుడైన సొలొమోను కట్టిన ఆ మందిరం గురించా? లేకపోతే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఈ మందిరాన్ని పడగొట్టండి, 3వ దినం కట్టబడుతుంది అని చెప్పినటువంటి ఆ మందిరం గురించా? ఏ మందిరము? సొలొమోను మందిరము. ఏ మందిరం నిర్మించబడింది? ఇప్పుడు ఏ మందిరములో ఆ యొక్క అహోలీయాబు దశలేని చేత దేవుని యొక్క ఆత్మపూర్ణులైనటువంటి వారి చేత తయారు చేయబడిన నిబంధన మందసము అనేక స్థలాలు దాటి 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 దాటి
ఏలీ కాలంలో అన్యజనుల చేతులకు వెళ్ళిపోయి అక్కడి నుంచి తిరిగి మరలా దావీదు కాలంలో మరలా తిరిగి సియోనుపురానికి వచ్చి సొలొమోను మందిరికి వచ్చింది. ఇప్పుడు ఈ నిబంధన మందసము ఎక్కడ ఆగింది? ఇప్పుడు ఏది నిజమైన సొలొమోను మందిరము? ఈ సొలొమోను మందిరానికి నిర్మించబడినప్పుడు మనం అక్కడ చదువుకున్న దినవృత్తాంతాల్లో ఈ యొక్క మందిరాన్ని నిర్మించిన తర్వాత ఆయన ఏం చేశాడు? అక్కడ మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు సొలొమోను. ఎన్ని సంవత్సరాలు కట్టాడు మందిరాన్ని? సొలొమోను మందిరము మరియు తన రాజ్య ప్రభావం కొరకు లేదా తన రాజ్య ఘనత కొరకు ఆయన కొన్ని నిర్మాణాలు చేశాడు ఆయన సొలొమోను. ఇప్పుడు ఎప్పుడైతే సొలొమోను మందిరం పూర్తయిపోయిందో 7 సంవత్సరాల తర్వాత ఇంకొక మాట చెప్తూ ఉంటారు కదా, మా పితరులు ఎన్ని సంవత్సరాలు కట్టారు మందిరాన్ని? 46 సంవత్సరాలు కట్టారు, నువ్వేంటి 3 రోజులు కట్టేస్తావా అని అడిగారు. మరి ఏది 46 సంవత్సరాలు ఎప్పుడు కట్టింది? అది ఎప్పుడు కట్టింది బ్రదరు? ఇవన్నీ మనం తెలుసుకోవాలి బ్రదరు. సొలొమోను కాలంలో చూస్తే 7 సంవత్సరాలు పూర్తి చేశాడు. ఒకవేళ జెరుబ్బయలు కాలంలో చూస్తే కనుక అది కూడా 46 సంవత్సరాలు పట్టలేదు. 13 సంవత్సరాలు 16 సంవత్సరాల లోపే వాళ్ళు పునాది చేసిన తర్వాత మళ్ళీ అది పూర్తి అయిపోయింది. ఎందుకంటే ఒక 13 సంవత్సరాలు అనుకుంటే వాళ్ళు ఆపింది. ఎంతనా కరెక్ట్ గా నాకు గుర్తులేదు, కానీ మొత్తం మీద ఒక 20 సంవత్సరాల లోపే కొంతమంది కుట్రతో ఆపారు సొలొమోను జెరుబ్బయలు పునాది వేసిన తర్వాత. జెరుబ్బయలు మందిరానికి పునాది వేసిన తర్వాత కొంతమంది కుట్రతో ఆపేశారు. మరలా ఆ కోరేష్ యొక్క బంధువు ఎవరు? అహష్వేరోషు లేదు దర్యావేషు యొక్క కాలంలో మరలా కోరేష్ యొక్క ఆజ్ఞలు బయట తీసి మరలా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరెవరైతే ఈ మందిరాన్ని అడ్డుకుంటున్నారో వారందరూ కూడా మీరు అక్కడి నుంచి పంపించేయండి. ఒకవేళ ఎవరైతే ఇది కరెక్ట్కి అవసరం లేదు అని అంటున్నారో వారందరూ కూడా ఆ మందిర నిర్మాణంలో భాగస్వాములే డబ్బులు ఇవ్వండి అని చెప్పాడు. ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళు కూడా దాన్ని కట్టండి, మీరు కూడా దాంట్లో మీకు మనం వసూలు చేసే పనుల్ని అక్కడ ఖర్చు పెట్టండి అని చెప్పాడు. అంటే సుమారుగా 16 సంవత్సరాలు అనుకుంటాను, నేను నాకు గుర్తులేదు కరెక్ట్ గా. నెహమ్యాలో ఉన్నట్టుంది. అది ఎన్ని సంవత్సరాలు ఆగిందండి? అంటే మొదటి మందిరం ఎప్పుడు కట్టబడింది? 7 సంవత్సరాల్లో పూర్తి అయిపోయింది సొలొమోను. రెండోది 8 సంవత్సరాలు, సుమారుగా ఒక 20 సంవత్సరాల్లో పూర్తి అయిపోయింది. మరి ఇప్పుడు మూడో మందిరం కట్టడానికి మరి 46 సంవత్సరాలు ఎప్పుడు కట్టారు బ్రదరు? యేసుక్రీస్తు అన్నారు వాళ్ళు, బైబిల్లో రాయబడింది కదా, రాయబడిందా లేదా? వాళ్ళు అడిగారు కదా, ఏంటి మా పితరులు దీన్ని 46 ఏండ్లు కట్టారు, నువ్వేంటి 3 రోజులు కట్టేస్తావు అని అడిగారు. మరి ఎప్పుడు కట్టబడింది? ఆల్రెడీ 2 మందిరాలు చూసాం మనం. ఒకటి 7 సంవత్సరాలు, ఇంకోటి సుమారుగా 20 సంవత్సరాల లోపు. మరి 46 సంవత్సరాలు ఎప్పుడు కట్టబడింది? ఇప్పుడే అంటే మందిరము కట్టబడలేదు, కానీ ఇజ్రాయేల్ యొక్క మెప్పు కొరకు, ఎందుకంటే ఇజ్రాయేల్ ఎక్కువ మంది అక్కడ ఆ దేశంలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మెప్పించాలంటే వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలి. వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలి. కాబట్టి హేరోదు ఏం చేస్తాడంటే ఆ శిథిలమైపోయినటువంటి జెరుబ్బయలు యొక్క మందిరాన్ని పునర్నిర్మాణం చేయడం మొదలుపెట్టాడు. కొత్త మందిరం గట్ల ఎన్ని రోజులు? క్రీస్తు శకము 19వ శతాబ్దంలో మొదలు పెడితే 63వ శతాబ్దంలో ఆ పనులు పూర్తి చేశాడు. హిస్టరీ చెప్తా ఉంది. క్రీస్తుపూర్వం కాదు, ఎస్ కరెక్ట్, క్రీస్తుపూర్వం 19వ శతాబ్దంలో గడితే క్రీస్తు శకం 63లో అది పూర్తయింది. అంటే ఎప్పటికి దరిదాపుగా 46 సంవత్సరాలు పడుతూ ఉందండి. దాని హిస్టరీలో మనం చూస్తే ఆ పైన చూసినప్పుడట హేరోదు నిర్మించినటువంటి ఆ మందిరము, జెరుబ్బయలు చేత నిర్మించబడిన ఆ మందిరము పైన చూస్తే ఎలా కనపడుతుందట? ఒక మంచు పర్వతంలాగా కనపడుతుందట. ఆ మంచు పర్వతంలాగా అందంగా కనపడే విధంగా దాన్ని నిర్మించాడు. ఎవరు? హేరోదు. ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు నిర్మించాడు. ఈ 46 సంవత్సరాలు వాళ్ళు ఎత్తి చూపించారు. అక్కడ సొలొమోను కట్టిన కాలంలో, జెరుబ్బయలు కట్టిన కాలంలో చూపించలేదు వాళ్ళు. అసలు ఈ 46 సంవత్సరాలు మందిరాన్ని కట్టబడలా. మందిరాన్ని ఏం చేశారు వాళ్ళు? రిపేర్లు చేశారు, మరమ్మతులు, పునర్నిర్మాణం చేశారు. దాన్ని మందిరం ఎన్నిసార్లు కట్టబడింది? 2 సార్లు కట్టబడింది. ఇప్పుడు 3వసారి కట్టడానికి ఆ మందిరము సిద్ధంగా ఉంది. అంటే చూడండి, ఈ యొక్క నిబంధన మందసము యాత్రలో ప్రయాణం చేసి 40 సంవత్సరాల యాత్రలో ప్రయాణం చేసి షీలోహులో ఉండి, షీలోహులో నుండి అన్ని రాజుల చేతులకు వెళ్ళిపోయి ఆ తర్వాత తిరిగి సియోను పురానికి వచ్చి సియోను పురములో ఉన్న ఈ యొక్క నిబంధన మందసము ఎక్కడికి వెళ్తుంది? సొలొమోనులోకి వెళ్తుంది, సొలొమోను మందిరంలోకి వెళ్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్న వర్తమానం, మనం తెలుసుకున్న వర్తమానం. అయితే
బైబిల్ చెబుతా ఉంది. ఇప్పుడు ఈ యొక్క సొలొమోను మందిరము కట్టడానికి దావీదు ఏం చేశాడు? సామాగ్రిని ఇతర దేశాల నుంచి వెండిని, బంగారాన్ని, వజ్రాల్ని, వైడూర్యాల్ని, దేవదారు వృక్షాల్ని, విలువైన కలపని అంతా కూడా అతను ఏం చేశాడు? సమకూర్చాడు. దావీదు ఏం చేశాడు? సమకూర్చి ఆ యొక్క సామాగ్రిని అంతా కూడా దినవృత్తాంతంలో మీరు చూస్తే కనబడుతుంటది. అదంతా కూడా సొలొమోనుకి అప్పగిస్తే సొలొమోను ఆ సామాగ్రిని ఉపయోగించుకొని మందిరం నిర్మించాడు. ఆయన సొలొమోను ఆ మందిర నిర్మాణము దేంతో కట్టబడింది? అవన్నీ కూడా బంగారం పొదగబడి. ఎంత భోజనం టైం అయిందండి? 2 గంటల కదా. అందరూ అలసిపోయినారండి అప్పుడే. వాయిస్ రావట్లేదా? అంటే ఈ సౌండ్ వచ్చేస్తుంది ఇక్కడ పెడితే. ఈ సొలొమోను మందిరము లోపట రాళ్లు పెట్టి పైన ఏ పొదిగాడైనా బంగారం పొదిగాడు. అక్కడ ఆ యొక్క గుడారము తుమ్మకరతో చేయబడి పైన బంగారం పొదగబడింది. ఈ సొలొమోను రాతి మీద రాయి నిలబెట్టి ఆ యొక్క రాళ్ళు కనబడకుండా ఆయన బంగారాన్ని పొదిగాడు. లోపల బంగారం పొదిగి నిర్మించబడిన ఈ సొలొమోను మందిరములో సియోను పురములో ఉన్న దేవుని యొక్క నిబంధన మందసం తీసుకొచ్చి దాంట్లో ఉంచాడు. దాంట్లో పెట్టినప్పుడు బైబిల్లో రాయబడింది, షకీనా గ్లోరీ ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు షకీనా గ్లోరీ మహిమ ఆ మందిరం పైకి దిగి వచ్చింది. ఆ గ్లోరీ ఆ మందిరం మీద దిగి వచ్చినప్పుడు యాజకులు సహితము లోపలికి వెళ్ళలేనంతగా ఆ తేజస్సు లోపల. ఎంత మహిమ ఉంది బ్రదర్? సేవ చేయడానికి యాజకులు లోపలికి వెళ్ళలేనంత మహిమ తేజస్సు దాని మీద ఉంది. యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారు. అంత మహిమ దిగి వచ్చింది ఆ మందిరం పైకి. అంతగా ఆరాధన జరిగింది అక్కడ. సొలొమోను అక్కడ మోకరించి తన 2 చేతులు పైకెత్తి ప్రభువా, యెహోవా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నా పితరుడైన నా తండ్రి అయిన దావీదుతో ఉన్నట్లుగానే నాతో నడిపించు, నన్ను నడిపించు, నా రాజ్యాన్ని స్థిరపరచు అని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు సొలొమోనుకి బదులిచ్చాడు. ఖచ్చితంగా నీవు నీ తండ్రి యొక్క మార్గంలో నువ్వు అనుసరించి నడిస్తే నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను, నీకు శత్రువులు లేకుండా చేస్తాను అని చెప్పాడు దేవుడు. సొలొమోను చెప్పాడు, అయ్యా ఈ ఇశ్రాయేల్ ప్రజలు నా ప్రజలు ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా వారు అక్కడ అపాయం సంభవించినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క హృదయాలు ఈ మందిరం తోటి తిరిగి ప్రార్థన చేస్తే వారికి ఆ ఆపద నుంచి వారికి అక్కడ విడుదల ఇవ్వమని అడిగాడు. సొలొమోను ప్రార్థన అంగీకరించాడు దేవుడు. కాబట్టి ఇజ్రాయేల్ ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వాళ్ళ హృదయం ఎక్కడ ఉంటుందట? సొలొమోను తట్టే ఉండదు. గణగారు చెప్తున్నారు, యోనా ఎక్కడున్నాడు? శాప గడుపులో ఉండి ఇప్పుడు నేను ఏ దిశలో ఉన్నా తూర్పు నుంచి పడమరకు వెళ్తుంది. అంటే ఇప్పుడు నా మందిరం ఎటు ఉండదు? ఇక్కడ నుంచి చూస్తే ఉత్తర దిక్కులో ఉంటది. శాప గర్భంలో ఉత్తర దిక్కుకు తిరిగితే ఏం కనపడుతుంది అక్కడ? సొలొమోను మందిరం కనపడుతుంది అక్కడ. అంటే సముద్ర గర్భములో ఉన్నా సరే తన హృదయాన్ని ఎటు పెట్టాడు? ఆ మందిరం వైపు తిప్పాడు అని అడిగాడు సొలొమోను. ప్రభు ఇచ్చారు. ఓకే, నీ ప్రజలు ఎక్కడున్నా సరే ఈ మందిరం తట్టు తిరిగి అడిగితే నేను ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం ఇస్తాను చెప్పింది. యాజకులు సహితము లోపలికి వెళ్ళలేనిటువంటి మహిమ సొలొమోను మందిరం మీదకి వచ్చింది. కానీ ఆ ప్రజలు అవిధేయత వల్ల, సొలొమోను పడిపోవటం వల్ల, సొలొమోను తర్వాత వచ్చినట్టు తన కుమారుడు సొలొమోను ఏం చేశాడు? ప్రజలపైన అధిక పన్నుల భారం మోపాడు. తన ఖర్చులకి, తన యొక్క రాజ్య ఘనత కొరకు దేవుడు చెప్పిన మాట ప్రకారం కాకుండా తన ప్రజలపైన ఏం చేశాడు? ఆయన పన్నుల భారాన్ని పెంచేశాడు. అంతేకాకుండా బహుభార్యలు చేసుకున్నాడు. వారి యొక్క మెప్పు కోసము, సొలొమోను వారి యొక్క మెప్పు కోసము, తన భార్యలను మెప్పించడం కోసము, అన్ని స్త్రీలు ఉన్నారు దాంట్లో, అన్ని స్త్రీలను మెప్పించడం కోసము దేవత విగ్రహాలను కట్టించాడు. దేవత ఆరాధనలు ప్రోత్సహించాడు. ఎప్పుడైతే సొలొమోను తర్వాత తన కుమారుడైన రెహబాము తర్వాత
ఆ కుమారులు ఆసా వీళ్ళందరూ ఎవరైతే వచ్చారో ఒకరిదాని తర్వాత ఒకరు ఈ యొక్క రాజ్యం అంతా కూడా దిగజారిపోయింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు వాళ్ళని? సొలొమోను తండ్రి దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? గొర్రెల కాపరి. ఒక గొర్రెల కాపరి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఓ నీ యొక్క సంతతిలో ఒకడు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క నీ సంతతిలో ఒకడు ఖచ్చితంగా సింహాసనం మీద ఉంటాడని వాగ్దానం చేశాడు. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలండి? దిగజారిపోయాడు. అధికారంతో గర్వంతో సొలొమోను తర్వాత రెహబాము తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా సంఘాన్ని భ్రష్టు పట్టించారు, రాజ్యాన్ని భ్రష్టు పట్టించారు. దేవుడు చెప్పినట్లుగా దావీదు నడిపించినట్లుగా వాళ్ళు సంఘాన్ని నడిపించలేదు, రాజ్యాన్ని నడిపించలేదు. ఇప్పుడు దేవుడు వాళ్ళు ఏం చేశారంటే శత్రువుల చేతికి అప్పగించాడు, శత్రువుల చేతికి అప్పగించాడు. ఈ యొక్క సొలొమోను మందిరము ప్రతిష్ఠించబడినప్పుడు చూడండి ఒకసారి సొలొమోను మందిరం చూడండి ఎలా జరిగింది చూడండి. అక్కడ మొదటి రాజులు 8వ అధ్యాయము. యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చాను. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఏతానీమను 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారములో ఉన్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీలను తీసుకుని రాగా ఏది విడిచిపెట్టల. గుడారములో ఉన్న వస్తువుల్లో ఏ వస్తువును కూడా దేవుడు అక్కడ ఉంచలేదు. దేవునికి సేవ చేసేటువంటి వస్తువుల్లో ఏది కూడా విడిచిపెట్టబడలేదు. దేవుడు మొత్తం తీసుకురమ్మని చెప్పాడు దేవుడు. ఆ షీలోహులో ఉన్నటువంటి మందసము ప్రయాణం చేసుకుంటూ దావీదుపురానికి వచ్చింది, అన్ని రాజులు దాటుకుంటూ దావీదుపురానికి వచ్చింది. అక్కడ నుండి దేవుని మందిరానికి ఉపయోగించే ఉపకరణాలు మందసం అన్ని కూడా వచ్చేస్తా ఉన్నాయి. చూడండి ఎక్కడికి వస్తా ఉన్నాయో. ప్రత్యక్షపు గుడారములో ఉన్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీలను తీసుకుని రాగా రాజైన సొలొమోను అతని వద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలుకు సమాజులందరూ మంచము ముందర నిలబడి లెక్కింప శక్యము గాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించింది. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయముకు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దాన్ని ఉంచిరి. కెరూబుల రెక్కలు మందస స్థానము మీదకి చాపబడెను. కెరూబులు మందసమును దాని దండములను పైతట్టు కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడినంత పొడవుగా ఆ దండలు ఉంచబడెను. కానీ అవి బయటికి కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయేను. చూడండి 10వ వచనం. అంటే మందిరం అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే మందసం లోపల పెట్టారో, మందసం లోపల పెట్టేదాకా అది కేవలం ఒక గుడారం మాత్రమే. మంచిగా నిర్మించాడు ఆయన, బంగారం పొదిగాడు అన్నీ చేశాడు ఆయన. కానీ మందసం లోపల రాలా. మందసం ఇప్పుడు లోపలికి వచ్చింది. దేంతో? 2 రాతి పలకలతో ఉన్న మందసం లోపలికి సొలొమోను మందిరం లోపలికి వచ్చింది. ఇప్పుడు 10వ వచనం చూడండి. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. మందసం లోపలికి వచ్చేదాకా అది కేవలం రాతితో కట్టబడిన కట్టడమే. కానీ మందసం ఎప్పుడైతే సొలొమోను దేవాలయంలోకి వచ్చిందో వెంటనే దాని మీదకి ఏమొచ్చింది? షకీనా మహిమ వచ్చింది, గ్లోరీ. యెహోవా తేజో మహిమ మేఘము దానిపైకి దిగి వచ్చింది. ఎప్పుడైతే మేఘము దిగి వచ్చిందో, తేజస్ వచ్చిందో, యాజకులు లోపలికి వెళ్ళి సేవ చేయడానికి అవకాశం వీల్లేదు. అంటే ఎంతగా ఆ యొక్క సొలొమోను మందిరము అభిషేకించబడిందో చూడండి. సొలొమోను మందిరము ఎంత మహిమతో నింపబడిందో చూడండి. అర్థమవుతుంది నా మాటలు మీకు? ఇప్పుడు ఇంత గొప్పగా అలంకరించబడినటువంటి సొలొమోను మందిరము యాజకులు సహితము లోపలికి వెళ్ళలేనంతగా మహిమతో నిండిపోయినటువంటి ఈ సొలొమోను మందిరము వారు పడిపోవుడు చేత, దేవుని మీద తిరుగుబాటు చేయడం చేత దేవుడు వారిని బబులోను రాజుకు అప్పగించాడు. ఎవరి చేతికి?
బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. ఈ నెబుకద్నెజరు వచ్చాడు ఎక్కడికి? ఒక్కసారిగా పడలేదు తెలుసా మీకు? సొలొమోను యెరూషలేముని నెబుకద్నెజరు విడతల వారిగా 3-4 సార్లు దండెత్తి వచ్చాడు. ఒకసారి వచ్చినప్పుడు కొంతమంది చెరగా పట్టుకుపోయాడు. ఒకసారి వచ్చినప్పుడు మరి కొంత ఆస్తులు లాక్కుపోయాడు. మరొకసారి వచ్చినప్పుడు కొంత భూభాగం నాశనం చేశాడు. మరొకసారి వచ్చి సొలొమోను మందిరాన్ని ఏనుగులతో సహా వచ్చి సొలొమోను మందిరాన్ని పడగొట్టి, మనుషులైతే పడగొట్టలేరని, ఎందుకంటే దానికి కట్టిన పెద్ద పెద్ద రాళ్ళు కాబట్టి మనుషులు దాన్ని కూల్చలేరు కాబట్టి ఏనుగులతో వచ్చి ఆ రాళ్ళని ఏనుగులు కట్టి లాగించి వాటి మధ్యలో పొదిగినటువంటి వెండి, బంగారము, వజ్రాలు, విలువైన వస్తువులు అన్నిటిని కూడా పట్టుకెళ్ళిపోయింది. మహిమతో నింపబడిన సొలొమోను మందిరము మహిమను కోల్పోయింది. తేజస్సుతో ఉన్న సొలొమోను మందిరము తేజస్సు కోల్పోయింది. యాజకులు సహితము లోపలికి వెళ్ళలేకుండా దేవుని యొక్క షకీనా గ్లోరీ ఆవరించి ఉన్న యెహోవా మందిరము, సొలొమోను దేవాలయము ఏమైపోయింది? మహిమను కోల్పోయింది. ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. ప్రాణ భయంతో అందరూ పారిపోయారు. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు గ్లోరీ, షకీనా గ్లోరీ దిగొచ్చినటువంటి ఆ యొక్క గ్లోరీ కింద ఉన్న ఆ రాళ్ళన్నీ కూడా ఇప్పుడు నిర్జీవంగా పడిపోయినాయి. ఇప్పుడు అక్కడ ఆ రాళ్ళకి పొదగబడిన బంగారము ఏం చేశాడైనా? ఒలిచి మరీ పట్టుకెళ్ళిపోయాడు. ఎవరు? రాజైన, బబులోను రాజైన నెబుకద్నెజరు. మహిమతో నింపబడిన సొలొమోను మందిరము మహిమలేనిది అయిపోయింది. అలంకరించబడిన సొలొమోను మందిరము అలంకరణ కోల్పోయింది. ఉద్యోగం లేకుండా పోయింది. సేవ చేసే యాజకులు లేరు ఇప్పుడు అక్కడ. ఆరాధన లేదు అక్కడ. స్తోత్రాలు లేవు అక్కడ. గాన ప్రతిగానాలు లేవు అక్కడ. యాజకుల యొక్క బోరు శబ్దాలు లేవు అక్కడ. మొత్తం అంతా నిర్జీవమైపోయింది, నిషేధం అయిపోయింది, మహిమ కోల్పోయింది. ఏమీ లేకుండా ఓ రాళ్ళు కుప్పగా మారిపోయింది అది. ఏం బ్రదర్, ఈ మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాం మనం? సొలొమోను మందిరంలో పెట్టామే. ఈ మంచం సొలొమోను మందిరంలో ఉంది. ఈ మంచం ఎక్కడిది? మన పితరుడైన మోషే ద్వారా తయారు చేయబడిన మంచం ఇది. దీని నమూనా ఎవరిచ్చారు? ఆ సినాయి పర్వతం మీద దేవుడే మేఘంలో దిగొచ్చి ఇది నిర్మించాలని దేవుడు దర్శనం ద్వారా మోషేకి చూపించాడు. దేవుడు ఎలాగైతే చూపించాడో ఆ దర్శనాన్ని చూసిన మోషే కిందికి దిగి వచ్చి యెహోవా ఆత్మచైతన్యపడిన 2 వర్తమానికులను లేపి వారి చేత ఆ మంచాన్ని నిర్మించాడు. ఈ మందసము దేశాలు దాటింది, ప్రాంతాలు దాటింది, ప్రజలను దాటింది. చూసారా? మందసం ఎప్పుడైతే మందిరంలోకి వస్తుందో దానికి మహిమ వస్తూ ఉంది. ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళి దానికి మహిమ లేదు. ఎంతమంది పట్టుకున్నారు అక్కడ? అవునా? ఏం లేదు, అన్ని జనులు అందరూ పట్టుకున్నారు దాన్ని. ఇదేంది దేవుని మందిరం అంట, దేవుడు అంట, ఇది యెహోవా ఇశ్రాయేలు దేవుడు అంట అని పట్టుకున్నారు. కానీ అక్కడేమి జరగలేదు. కానీ ఎప్పుడైతే మందసము యెరూషలేములోకి అడుగు పెట్టిందో అప్పుడు దాకా ఉజ్జయ ఇంట్లోనే ఉంది. అవునా? ఎక్కడుంది మందసం? ఉజ్జయ ఇంట్లోనే ఉంది. కానీ ఎప్పుడైతే మందసము యెరూషలేములోకి అడుగు పెట్టిందో దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క ప్రభావం మరలా వచ్చేసింది. అప్పుడు దాకా ఉజ్జయ పట్టుకున్నాడు, జరిపాడు, అటు జరిపాడు, ఇటు జరిపాడు, అన్నీ చేశాడు. కానీ ఏం జరగల. కానీ మందసం ఎప్పుడైతే తన స్థానంలోకి వస్తా ఉందో ఇప్పుడు ఉజ్జయ పట్టుకోపోయాడు. ఒకసారి ఏమైంది? అక్కడికక్కడే చనిపోయాడు. ఈ యొక్క సొలొమోను మందిరాన్ని కట్టించి బంగారం పొదిగించి దాని లోపల అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా మందసము ఆ యొక్క సియోను పురములో నుంచి సొలొమోను మందిరానికి వచ్చేంత వరకు కూడా ఆ సొలొమోను మందిరానికి ఎలాంటి గుర్తింపు లేదు. ఎప్పుడైతే మందసం లోపలికి వచ్చిందో మేఘము గుడారంపైకి దిగి వచ్చింది. మేఘం ఎప్పుడైతే గుడారంపైకి దిగి వచ్చిందో షకీనా గ్లోరీ, ఆ తేజస్సు, ఆ మహిమలో, ఆ యెహోవా యొక్క ప్రభావంలో యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారు. ఇప్పుడు ఈ యొక్క దేవాలయము ఎలా ఉంది? ఇప్పుడు ప్రభావం కోల్పోయింది. ఏ రాళ్ళకి ఆ రాళ్ళు పెకలించబడ్డాయి. నెబుకద్నెజరు ఏనుగులతో, గుర్రాలతో ఆ రాళ్లను లాగించి తాళుగట్టి వాటికి అమర్చిన బంగారాన్ని, ఆ గోడలకు అమర్చిన రాళ్లకు అమర్చిన బంగారాన్ని, పొదిగిన బంగారాన్ని
ఆ స్తంభాలకు పొదిగిన దేవదారు మాలకు పొదిగిన ఆ బంగారాన్ని ఒలిచి తీసుకెళ్ళిపోయాడు. తేజస్సుతో నిండినటువంటి సొలొమోను దేవాలయము తేజహీనమైపోయింది. పెరిగలేదు, అక్కడ పడిపోయింది. ఏం బ్రదర్? ఇప్పుడు మనందరూ ఎవరు బ్రదర్? మీరందరూ ఎవరు బ్రదర్? సొలొమోను మందిరం. దేవుడు నిన్ను రూపించినప్పుడు, నీలోనికి పరిశుద్ధాత్మ శక్తిని నీ మీద కుమ్మరించినప్పుడు, నువ్వు ఆ మేడగది నుంచి ఆ పరిశుద్ధాత్మ అగ్ని 4 తలాలను విభజించుకుంటూ నీ లోపలికి వచ్చినప్పుడు ఎంత ఉద్యమంగా ఉంది మహిమ సంఘం, ఎంత ఆరాటంతో ఉంది, ఎంత ఆర్పాటంతో ఉంది, ఎంతో ఉత్సాహంతో ఉంది సంఘము. కానీ సాతాను అనే నెబుకద్నెజరు నీకు పొదగబడిన దైవత్వాన్ని, నీ చుట్టూ, నీ లోపట, నీ వెలుపట పొదిగిన దైవత్వాన్ని ఈ నెబుకద్నెజరు ఏం చేశాడు? లాగి పడేసి నీలో ఉన్న దైవత్వాన్ని పట్టుకుపోతాడు. నీలో ఉన్న జీవాన్ని, నీలో ఉన్న ఉత్సాహాన్ని, నీలో ఉన్న మహిమను, నీలో ఉన్న తేజస్సును వాడు బయటికి లాగేసి. ఇప్పటివరకు ఎంత ఉద్యమంతో ఉన్నావు నీవు? మహిమను కోల్పోయిన సంఘంగా ఉన్నాం మనకి. మహిమను కోల్పోయిన సొలొమోను దేవాలయంగా ఉన్నాం ఇప్పుడు నీవు. పౌలు అంటారు కొరింథీ పత్రికలో, నీవే దేవుని యొక్క నివాస స్థలము, నీవు దేవాలయం దేవునికి. కానీ నువ్వు దేవుని అంగీకరించినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు, ఈ సత్యాన్ని నువ్వు నమ్మినప్పుడు ఎలాంటి ఉత్సాహంతో ఉన్నావు, ఎలాంటి ఉద్యమంతో ఉన్నావు, నీ చుట్టూ, నీ లోపల, నీ వెలుపట, నీ మాట, నీ క్రియ, నీ చూపు, నీ నడవడిక అన్ని వెలుపడమే. బా తీతు పేరుతో మాట్లాడుతుంటే ఎంత దైవత్వం, సతీష్ పేరుతో మాట్లాడుతుంటే ఎంత దైవత్వం, రమేష్ పేరుతో మాట్లాడుతుంటే ఎంత దైవత్వం. నేడు పరిస్థితి ఏంటి? ఆ మహిమ, ఆ నెబుకద్నెజరు, సాతాను నీలో ఉన్న విశ్వాసపు గోడల్ని కూల్స్తున్నాడు. దేవుడు నీకు అందిన దైవత్వాన్ని, ఆ గోడలు కూల్చేసి నీలో ఉన్న విశ్వాసాన్ని, నీలో ఉన్న దైవత్వాన్ని వాడు కోకడి వేళతో లాగి పడేసి వాడు దోచుకుపోతున్నాడు. దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి చెందాల్సిన ఆరాధన, దేవుని వెంబడించాల్సిన ప్రజలు నెబుకద్నెజరుతో పాటు పోతా ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరంటే కేవలం రాళ్ళు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. హరీష్ బ్రదర్, సత్యాన్ని అంగీకరించినప్పుడు ఉన్న ఉద్యమం ఇప్పుడు నీలో ఉందా? క్రీస్తు వెడమ దేవుడు అని నమ్మినప్పుడు నీ పైకి దిగి వచ్చే మేఘము ఇప్పుడు మరలా నీ తలపైన అలాగే నిలబడుందా? లేదు లేదు లేదు. లోపల పడిపోతూ ఉన్నాం మనం, మహిమను కోల్పోతూ ఉన్నాం మనం. నీ లోపల అద్దబడిన దైవత్వాన్ని, బంగారాన్ని వాడు కూల్చేసి లాక్కుపోతున్నాడు. ఎక్కడ తీసుకుపోతున్నాడు బ్రదర్? బబులోనికి లాక్కుపోయాడు నెబుకద్నెజరు. సహోదరి, వర్తమానం అంగీకరించినప్పుడు ఎలాంటి ఉద్యోగంగా ఉన్నారు, ఇప్పుడు ఎలాంటి ఉద్యోగంగా ఉంటున్నారు? వర్తమానం అంగీకరించినప్పుడు ఎలా మీరు ప్రభుని ఆరాధన చేశారు, ఇప్పుడు మీరు ఎలా ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు? నీలో ఉన్న ఈ నిబంధన మందసము ఇది ఇప్పుడుది కాదు, ఇప్పుడు నువ్వు తయారు చేసింది కాదు. నీలో ఉన్న ఈ వాక్యం ఇప్పుడుది కాదు, ఇది మోషే ద్వారా నీకు వచ్చింది ఈ వాక్యం. మన పితరుడైన మొదటి యాత్ర నాయకుడైన మోషే ద్వారా ఆ మనసులో తయారు చేయబడే వాక్యం రూపించబడి అనేక దేశాలు, అనేక ప్రాంతాలు దాటుకుంటూ అది నీ హృదయంలోకి వచ్చింది. ఆ వాక్యం ఎప్పుడైతే వాక్యం నీ లోపలికి వచ్చిందో నీ దేహానికి మహిమ, నీ దేహానికి తేజస్సు, నీ దేహానికి అభిషేకం వస్తూ ఉంది. కానీ ఆ వాక్యాన్ని కోల్పోతా ఉన్నావు ఇప్పుడు నువ్వు, ఆ మహిమను కోల్పోతా ఉన్నావు ఇప్పుడు నువ్వు. నీలో ఉన్న ప్రభావం ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిందో, నీలో ఉన్న వాక్యం ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిందో, సాతాను నిన్ను, నీ విశ్వాసాన్ని, నీ గోడల్ని పూలగొట్టి నీ దైవత్వం లాక్కపోతున్నాడు. తేజస్తో ఉన్న సొలొమోను మందిరం ఏమైపోయింది? నిర్జీవం అయిపోయింది. కట్టడము కూలిపోయింది, రూపం కోల్పోయింది, ఆరాధన లేదు అక్కడ. ప్రధాన యాజకుల బోధ శబ్దాలు లేవు అక్కడ, ప్రధాన యాజకుల ఆరాధన లేదు అక్కడ. కారణము శత్రురాజు వచ్చి కూల్చేశాడు.
ఇప్పుడు ఆ సొలొమోను మందిరంగా ఉన్న సహోదరి, సియోను పురములో ఉన్న నిబంధన మందసము నీ లోపలికి వచ్చింది ఇప్పుడు. ఆమె ఇప్పుడు సియోను కంటే మించిపోయారు మీరు ఇప్పుడు. అవునా? సియోనా మీరు ఇప్పుడు? అవునా? ఇప్పుడు సియోనా ఇప్పుడు మీరు? సియోనే. కానీ సియోన్లో ఉన్న మందసం ఎక్కడికి వచ్చింది? స్టేజ్ దాటింది. మీరు సియోనే. కానీ సియోను పురంలో దావీదు మనసు ఉంచలేదు. ఎక్కడికి వచ్చింది మనసము? సొలొమోను మందిరానికి వచ్చింది. ఇప్పుడు మరలా ఆ మందిరం కట్టబడాలి, పునర్నిర్మాణం జరగాలి, 3 మందిరం కట్టబడాలి. 2 సంఘాలు కూలిపోయినాయి. 2 స్త్రీలు, 2 అవ్వలు కూలిపోయారు. ఇప్పుడు 3 అవ్వకు నిర్మించబడుతూ ఉంది. ఈ లోకానికి నిజమైన సొలొమోను మందిరము, ఈ లోకానికి నిజమైన దేవుని యొక్క నివాస స్థలము నిర్మించబడాలి. మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. మనం అనుకుంటున్నాం తేజస్సు లేని సొలొమోను రాళ్ళు. ఇది సేకరించింది ఎవరు? దావీదే. లోపల మందసం లేదు, దైవత్వం లేదు, పొతకబడిన దైవత్వం లేదు, ఆ మందిరం పైకి దిగి వచ్చిన తేజ మహిమ లేదు. ఇప్పుడు కూర్చున్న మీ అందరిలో ఇదే అనుభవం కనపడుతూ ఉంది. వర్తమానం అంగీకరించబడిన ఉద్యమము, విశ్వాసము, ఆరాధన, భక్తి, సహవాసము మళ్ళీ మనం కలిగి ఉండాలి. సాతాను లాగేసింది. నీకు లోపల దేవుడు పొదిగిన బంగారాన్ని వాడు ఎత్తుకెళ్ళిపోయాడు. దీని సహోదరులారా, మీరు పరిశీలన చేసుకోనండి. ఇప్పటి వరకు ఉద్యమంగా ఉన్నాం మనం. అయ్యో, ప్రధాన యాజకుల శబ్దాలు నాకు వినపడుతున్నాయి, యాజకుల యొక్క బోరధ్వని నాకు వినపడుతూ ఉంది, బలుల యొక్క శబ్దం నాకు వినపడుతూ ఉంది, నా బలిపీఠం మీద నిత్యము బలం జరుగుతూ ఉన్నాయి. సొలొమోను మందిరం యొక్క బలిపీఠం మీద నిత్యము. కానీ నీవు కనుక వాక్యాన్ని తప్పిపోతే శత్రువు వచ్చి నీలో ఉన్న దైవత్వం లాక్కుపోతాడు. ఒలిచి 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 సొలొమోను మందిరంలో ఉన్న ఉపకరణాలని ఎక్కడ పట్టుకెళ్ళిపోయాడు? సొలొమోను పరిశుద్ధ పట్టణంలో ఉండాల్సిన దేవుని మందిర ఉపకరణాలు ఎక్కడున్నాయి బ్రదర్? బబులోను యొక్క అంతఃపురంలో ఉన్నాయి. దేవుని మందిరంలో ఉండాల్సిన దేవుని కుమారుడు ఎక్కడ ఉంటున్నాడు? దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి సహోదరి ఎక్కడ ఉంటుంది? బబులోను యొక్క అంతఃపురంలో, లోకం యొక్క కార్యకలాపాల్లో. జాగ్రత్త సహోదరులారా, జాగ్రత్త. మీ యొక్క భక్తి, మీ విశ్వాసము. నెబుకద్నెజరు ఎప్పుడు కూల్చుదామా, ఎప్పుడు నీలో ఉన్న దైవత్వం లాక్కుపోవాలా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిబంధన మందసము, దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, ఆ షెకిన గ్లోరీ, ఆ మేఘము నీపై నిలిచి ఉన్నంత కాలము వాడిని నేమి చేయలేడు. నువ్వు ఎప్పుడైతే సాతానికి లోపలికి రావడానికి అవకాశం ఇస్తావో, అన్ని దేశాల్లో తిరిగిన మందసము, ఏలీ కాలంలో బయటికి వెళ్ళిపోయిన మందసము దావీదు కాలంలో మరో లోపలికి వచ్చింది. అవునా సోదరుడా? నేను అంశాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను. నేను ముగిద్దాం అనుకుంటున్నాను దగ్గర నుంచి. ఏలీ కాలంలో బయటికి వెళ్ళిపోయింది మందసము. కారణము ఏలీ కంట్రోల్ చేయలేకపోయాడు. ఏలీ భక్తిపరుడే, కానీ ఏలీ కంట్రోల్ చేయలేకపోయాడు. ఒక ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడు. బాలుడైన సమయంలో దేవుడు ఏలీని హెచ్చరించాడు. అయినా సమయం దాటిపోయింది, మనసం పట్టబడిపోయింది, ప్రభావం వెళ్ళిపోయింది, మందిరం పడిపోయింది, శిలో కూలిపోయింది. వారి మధ్యలో ఉండాల్సిన దేవుడు వారి మధ్యలో లేడు. చూడండి, బబులోనికి వెళ్ళిపోయాడు దేవుడు, అన్య రాజులకు చేతులకు వెళ్ళిపోయాడు దేవుడు. ఇది మన సహోదరులారా, ఇదంతా కూడా కేవలం ఒక చరిత్ర కాదు, బైబిల్లో రాయబడిన చరిత్ర కాదండి. దేవుడు ఈ చివరికాల సమయంలో తన యొక్క సంఘాన్ని దృష్టిలో ఉంచుకొని జరిగించిన చరిత్ర. నిన్ను దృష్టిలో ఉంచుకొని అక్కడ దావీదు చరిత్ర, నిన్ను దృష్టిలో ఉంచుకొని అక్కడ మోషే చరిత్ర, నిన్ను దృష్టిలో ఉంచుకొని అక్కడ మిగతా ఇశ్రాయేలు యొక్క చరిత్రను జరిగించాడు దేవుడు. ఈ సొలొమోను మందిరము మహిమను కోల్పోయే మందిరంగా ఉండకూడదు. ఆ సొలొమోను మందిరము మహిమను కోల్పోయింది. ఆ సొలొమోను మందిరంలో ఉన్న
దేవుని పరిశుద్ధ ఉపకరణాలు బబులోనికి వెళ్ళిపోయాయి. ఇక్కడున్న ఉపకరణాలు దేవుని సేవకి, దేవుని మందిరంలో వాడబడాల్సిన సహోదరుడు సహోదరి ఒక అన్యుల చేతిలోకి వెళ్ళిపోతున్నారు. లోకం చేతులకు వెళ్ళిపోతూ ఉన్నారు. బబులోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది భయంకరం. మహిమను కోల్పోతూ ఉన్నారు. దేవుని నివాస స్థలముగా ఉన్న సహోదరులు ఆ మందిరాన్ని, ఆ మహిమని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. మన సహోదరులరా, దేవుడు నీ కొరకు నా కొరకు నిన్ను రూపొందించడానికి దావీదు చేత సామాగ్రిని సిద్ధపరిచాడు. క్రీస్తు బెణం యొక్క వర్తమానం చేత మనల్ని రూపొందించాడు ఆయన. ఆ సొలొమోను వచ్చి, నిజమైన సొలొమోను ఈ లోకానికి వచ్చి తన సంఘం ఎలా ఉండాలనేది పునాదిని వేసి నేర్పించుకుంటూ వచ్చాడు ఆయన. తన సంఘం మహిమగానిదిగా ఉండాలి, ఓ కలంకమైనదిగా, మచ్చమైనదిగా, దాగునైనదిగా, నిష్కలంకాలుగా ఉండాలని తన మందిరం నిర్మించాడు ఆయన. ఈ మందిరం పైన షకీనా గ్లోరీ ఎప్పుడు నిలబడి ఉండాలి తప్ప నిర్జీవమై పడిపోయిన రాళ్ళవలే సంఘం ఉండకూడదు. నువ్వు వాడబడాల్సింది దేవుని కోసం, నువ్వు పనిచేయాల్సింది దేవుని కోసం, నువ్వు నిలబడాల్సింది దేవుని కోసం, నువ్వు మాట్లాడాల్సింది దేవుని పక్షాన. బబులోన్లో గదిలో మాట్లాడాల్సింది. మహిమను పొందుకున్న సహోదరుడు సహోదరి, నీ మహిమను కోల్పోవద్దు. నీలో ఉన్న దైవత్వాన్ని లాక్కుపోయే అవకాశాన్ని సాతానికి నీకు ఇవ్వద్దు. విశ్వాసంలో మీరు, భక్తిలో, విశ్వాసంలో అనేక మందికి వెట్టర పుట్టించండి. తీతు దగ్గరికి వెళ్తే ఒకవేళ చల్లబడిపోయానునేమో నేను సహోదరు దగ్గరికి వెళితే అతని యొక్క మాటల ద్వారా నాలో ఉద్యమం పెరగాలి. ప్రేమ దగ్గరికి వెళ్తే అతని యొక్క మాటల ద్వారా నాలో ఏం జరగాలి? ప్రేమ దగ్గరికి వెళ్ళా, బాగున్నారా? బాగున్నాను. తీతు గారిని చూసారా? పడిపోయాడండి, ఆయన సరిగ్గా అర్థం రాడు. మనం కూడా నీకు వృద్ధి వెళ్దా లేకపోలేదులే అంటే నాకు అసలే నేను ఆలోచన చల్లబడిపోయాను. నేను అసలు చల్లబడిపోయాను. ఇప్పుడు నన్ను మళ్ళీ ఏం చేస్తాడు ఆయన? చూడండి, ఇలాంటి మాటలు, ఇలాంటి భక్తి ఒకవేళ నీలో ఉంటే ఇప్పుడే తీసేయి. ఒక సహోదరుడి దగ్గరికి వచ్చాడా, వెట్ట పుట్టించండి, ఉద్యమాన్ని పుట్టించండి, భక్తిని పుట్టించండి. క్రీస్తు బ్రహ్మము ఎవరో, ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారో, ఆయన వచ్చి ఏం సాధించారో, ఏది సంఘంలో సాధించి ముగించారో, ఆ కారు యాక్సిడెంట్ లో ఆయన ఎలా నలగొట్టబడ్డారో వివరించండి. ఆయన శరీరాన్ని బయట తీయడానికి కొన్ని గంటల సమయం పట్టింది. అవునండి, కొన్ని గంటల సమయం పట్టింది. దేనికోసం? నీ పైన మహిమ నిలబెట్టడం కోసం, నీ పైన మహిమ నిలబెట్టడం కోసం, నీవు దేవుని పరిశుద్ధ వస్తువుగా ఉపకరణంగా వాడబట్టడం కోసం, బబులోన్లోకి వెళ్ళడం కోసం కాదు. బబులోన్ రాజు వచ్చి నీ దైవత్వం లాక్కపోవడం కోసం కాదు. దేవుని మహిమార్థమే జీవించే కొరకు నువ్వు ఈ లోకానికి పంపబడ్డావు. ఆయన 2 వెల్డర్లను తీసుకొచ్చి 2 కార్లు ఒకదాంతో ఒకటి ఇరిక్కిపోతే వెల్డింగ్ అతను తీసుకొచ్చి ఆ 2 కార్లు కట్ చేసి అయినా రాకపోతే వెనకొక వాహనం దానికి లాగి తాళ్ళు కట్టి ఏం చేశారు? వేరు చేశారు. అంత శాపగ్రస్తమైన మరణాన్ని పొందాల్సి వచ్చింది నీ విమోచన కోసం. ఆ కారులో తన ఎముకలే తిరిగి తనకి గుచ్చుకునేంతగా తన జీవంతో ఉన్నాడు, కానీ తన చేతులు కాళ్ళు కదిలించేంతగా ఆయన చగలేని స్థితిలో పడిపోయినాడు అక్కడ. ఎవరి కోసం? నీ పైన మహిమను దింపడం కోసం, నీ పైన తేజస్సును దింపడం కోసం, షకీనా గ్లోరీ నీకు మీద పంపడం కోసం నలగొట్టబడ్డాడు ఆయన. ఒక సహోదరుని దగ్గరికి వస్తే వెట్టను పుట్టించండి. పడిపోయిన సొలొమోను మందిరంలో మీరు ఉండొద్దు. తేజస్సును కోల్పోయిన మందిరంలో మీరు ఉండొద్దు. బబులోనికి వెళ్ళిపోయిన దేవుని మందిర ఉపకరణాలాగా మీరు మారద్దు. పరిశుద్ధుడి కోసం ఉపయోగపడే ఆ ఉపకరణాలుగా, వస్తువులుగా మీ జీవితాలని, మీ యొక్క శరీరాల్ని దేవునికి అప్పగించండి. ఆ సొలొమోను మందిరంలో యాజకులతో సహితము సేవ చేసే భాగ్యం. హల్లెలూయా. ఏం బ్రదర్? ఆ లోపల నిబంధన మంచం ఎవరు? నీవే. నీ లోపల ఎవరున్నారు? క్రీస్తు. మోషే చేత చెక్కబడినటువంటి, దేవుని చేత చెక్కబడి మోషే చేత తయారు చేయబడిన నిబంధన మందసములో ఆ పలకల్లో ఎక్కడుంది ఇప్పుడు? అది ఆ మనసులో పెట్టబడింది. నీ హృదయంలో ఉంది ఇప్పుడు ఆ వాక్యము. ఆ మోషే చేత చెక్కబడి దేవుని చేత రాబడిన ఆ రాతి పలకలు ఇప్పుడు నీ హృదయంలో ఉన్నాయి. ఇప్పుడు నీవే నిజమైన నిబంధన మందసమే. నీవు ఎక్కడుంటే అక్కడ ఉద్యోగం రావాలి.
నువ్వు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉండాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ క్రీస్తు బ్రహ్మను గురించి సాక్ష్యం రావాలి. అక్కడ సొలొమోను మందిరం కట్టబడింది, కానీ మనసు వచ్చే వరకు దాంట్లో ఎలాంటి ఉద్యమం లేదు. ప్రేమ్ బ్రదరు, రమేష్ బ్రదరు, తీతు బ్రదరు అందరూ వాళ్ళ దేహాలు అన్ని కట్టబడ్డాయి. వాళ్ళ నిర్మాణం చక్కగా జరిగింది, కానీ వారి లోపలికి క్రీస్తు వచ్చేంత వరకు వాళ్ళకి ఎలాంటి ఉద్యోగం లేదు. నీ లోపలికి క్రీస్తు రావాలి, నీ లోపలికి ఆయన యెహోవా తేజస్సు దిగాలి, నీ లోపల ఆరాధన జరగాలి. ఎలాంటి ఆరాధన జరగాలంటే యాజకులు సహితము లోపలికి ప్రవేశించలేని ఆరాధన జరగాలి. అంత మహిమ నీలో రావాలి. సాతాను నీ లోపలికి రావాలంటే భయపడాలి. అలాంటి గొప్ప మహిమ గల ఆరాధన జరగాలి. ఎక్కడ? నీ దేహములో, నీ ద్వారా. ఇది సొలొమోను మందిరం. ఎలా ఉన్నావు నువ్వు? పడిపోయిన మందిరంగా ఉన్నావా? మహిమను కోల్పోయిన మందిరంగా ఉన్నావా? శత్రువు వచ్చి నీలో ఉన్న దైవత్వాన్ని లాక్కుపోయి నిర్జీవంగా పడిపోయిన సొలొమోను రాళ్ళ వలె ఉన్నావా? ఎలా ఉన్నారు సహోదరులారా, సహోదరులు? పరిశీలన చేసుకోండి. మీ భక్తిని ఒకసారి మీరు ఆలోచించండి. మీ పక్క వారికి వెట్టను పుట్టించండి, ఉద్యమాన్ని పుట్టించండి, ఉత్సాహాన్ని పుట్టించండి. క్రీస్తు బ్రడాముకి మీరు సాక్షిగా ఉండండి. దేవుడు చిన్న మాటలను దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. మనందరూ లేచి నిలబడి ఒకరి హస్తాలు ఒకరు పట్టు. సహోదరుడా, ఓ సహోదరి, మనం అందరం కూడా దావీదు చేత సమకూర్చబడినటువంటి వస్తువులు ఉన్నాం. మనల్ని సొలొమోను ఒక రూపంతో తయారు చేశాడు, ఒక గుడారంగా రూపొందించాడు. సొలొమోను రూపొందించిన గుడారంలోనికి దేవుని యొక్క నిబంధన మంచం వచ్చింది. మనపైకి షకీనా గ్లోరీ వచ్చింది. ఆ యొక్క మేఘము, ఆ యొక్క తేజస్సు మనపైకి దిగి వచ్చింది. ఒకరినొకరు, ఓ సహోదరుడా నీలో ఉన్న దేవుడు గొప్పవాడు, ఓ సహోదరి నీలో ఉన్న దేవుడు గొప్పవాడు, ఓ సహోదరుడా మనలో ఉన్న దేవుడు గొప్పవాడు, ఓ సహోదరు ఈ లోకంలో ఉన్న కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు, మనం నడిపించే దేవుడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న వాడికంటే నాలో ఉన్న దేవుడు శత్రువు కంటే బలవంతుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నేను యెరూషలేములో ఉన్నానా? బబులోనులో ఉన్నానా? దేవుని మందిరంలో ఉన్నానా? మందిరంలో బెల్షస్సరు మత్తు పాత్రలో ఉపయోగించే పాత్రగా ఉన్నానా? ఎలా ఉన్నాను ప్రభువా? ప్రభు అడగండి మీరు. పరిశుద్ధాత్మ నింపబడిన వాడిగా ఉన్నానా? ఈ లోక కార్యాలతో నింపబడిన వాడిగా ఉన్నానా? మహిమను పొందుకున్న వాడిగా ఉన్నానా? మహిమను కోల్పోయిన వాడిగా ఉన్నానా? ప్రభువా, మా యొక్క దీన స్థితిని ఒకవేళ వాక్యానికి వెలుపలుగా ఉంటే ఇప్పుడే మమ్మల్ని సరిచేయండి, ఇప్పుడే మమ్మల్ని నడిపించండి. సొలొమోను మందిరం మీద దిగి వచ్చిన తేజస్సును కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. యెహోవా తేజ మహిమను కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. మమ్మల్ని నడిపించండి. స్తోత్రం, 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 స్తోత్రం.
స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహోన్నతుడ జీవమైన దేవుడు స్తోత్రం. ప్రభు మరి ఇప్పటివరకునైనా పరిశుద్ధ గ్రంథం నుంచి పలుకబడిన వాక్యంలో మీరు చెప్పిన కొన్ని మాటలను మీరు జ్ఞాపకం చేసుకోవడానికి కృపనిచ్చిన దేవుడు స్తోత్రంలో. ఓ ప్రభు మాలో ప్రభు మరి వాక్యాన్ని నివాసం చేయడానికి మమ్మల్ని నివాస స్థలంగా మీరు మార్చారు. ఓ ఈ యొక్క మాలో ప్రభు మరి నివాసం చేస్తున్న ఈ వాక్యము ఓ మేము తిరుగుబాటు చేసినప్పుడు నీ మీద ఓ ప్రభు మరి నీకు అవమానకరమైన పనులు చేసినప్పుడు ఓ మాలో నుంచి అది వెడలిపోతూ ఉంది. అనేక మంది దాన్ని దొంగిలించడానికి, అనేక మంది రాజులు దాన్ని పట్టుకోవడానికి, బంధించడానికి, వాళ్ళ దేవుడి పక్కన పెట్టడానికి ఈ వాక్యాన్ని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఈ పరిశుద్ధ దేవుని వాక్యము ఇది ఎవరు ఏ రాజులు దీన్ని బంధించలేరు. ఆ మందసము తిరిగి 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 ఏలీ కాలంలో బయటకు వెళ్ళిపోయిన ఆ మందసము అన్ని జన రాజుల నుంచి తిరిగి అనిలు అనుకుంటున్నారు, ఓ ఇది దేవుడే, ఇది దేవుడే, ఇది దేవుడే, ఇది దేవుడే, ఆయన దేవుడే, ఈయన దేవుడే అని వాళ్ళ దేవుడి పక్కన పెట్టారు. కానీ వారి దేవుడి కంటే ఈ దేవుని యొక్క మహిమ గొప్పదని వాళ్ళ తరం తెలుసుకున్నారు. ఇజ్రాయేల్ దేవుడిని దాచడము, ఆపడము మన తరము కాదు, మన వల్ల కాదు. ఇది ఉండాల్సింది ఇక్కడే కాదు, ఇది ఉండాల్సింది యెరూషలేములో అని వాళ్ళు వదిలేశారు, పంపించేశారు. ఈ వాక్యాన్ని పెంతెకొస్తు ఎత్తుకు పోయింది, సిఎస్ఐ ఎత్తుకు పోయింది, బాప్టిస్ట్ ఎత్తుకు పోయింది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎత్తుకు పోయింది, ఆర్చం ఎత్తుకు పోయింది, అనేక మంది ఎత్తుకుపోయి వాళ్ళ దేవుడి పక్కన పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ ఈ వాక్యం అక్కడ వాళ్ళు ఉంచుకోలేకపోయారు. ఆ సంఘశాఖల్ని కూలుస్తోంది ఈ వాక్యము. వాళ్ళు ఇది మా దగ్గర వచ్చే వాక్యం కాదు, ఇది మా వాక్యం కాదు, ఇది సియోనులో ఉండాల్సిన వాక్యము, ఇది వాళ్ళ హృదయంలో వాక్యము, ఇది మన దగ్గర పంపించాలి. ఆ వాక్యాన్ని వాళ్ళు గెంటేశారు. ఆ వాక్యము ప్రయాణం చేసి అన్ని రాజుల నుంచి తిరస్కరించబడి ప్రయాణం చేసి ఇప్పుడు సియోను పురానికి వచ్చింది ఆ వాక్యము, మా హృదయంలోకి వచ్చింది ఆ వాక్యము. ఓ దేవా, ఆ యొక్క మహిమను మేము కోల్పోకుండా, ఓ ప్రభా ఆ యొక్క తేజస్సును మేము కోల్పోకుండా మమ్మల్ని మీ యొక్క వాక్యంతో నింపండి, మీ ఆత్మతో నింపండి. ఓ దేవుని మందిరంలో ఉపకరణాలుగా ఉన్నా మేము, దేవుని మందిరంలో పాత్రలుగా ఉన్నా మేము, నీ కొరకు వాడబడే పాత్రలుగా మీరు ఉంచండి. అన్య జనుల కోసము, అన్య జాతుల కోసము, లోక సంబంధమైన కార్యాల కోసము మా దేహాన్ని వినియోగించే వారిగా కాకుండా నీ కోసము వినియోగించే వారిగా ఉంచండి. ఈ దేహము నీది, నీకు ఆరాధించే విధంగా ఈ దేహాన్ని ఉంచండి. ఓ ప్రభు ప్రతి ఒక్కరిని బలపరచండి మా ప్రభు, నీకు స్తోత్రం. విన్న మాటలను మా ప్రజల్లో భద్రపరిచి నడిపించండి. మరలా కలుసుకునే వరకు మీ ఆత్మతో నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్నాం. మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామములో ఈ ప్రార్థనలను అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. It's coming very soon. It's coming very soon. It's coming very soon. Hallelujah. Hallelujah. It's coming very soon indeed. అందరికి సమస్తమైన పరిశ్రమను చెల్లించి విమోచకుడైన క్రీస్తులను చూసినట్టు కారణం నేను మొరవుతుంది. మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృప సమాధానము ఇక్కడ నిలబడిన పరిశుద్ధులకును, ఇదే విశ్వాసములో ఆ గొప్ప ఎత్తబాటులో మాతో పాటు కలవబోతున్న పరిశుద్ధులకును ఆయన కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి మనందరినీ నడిపించిన గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.